ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకింత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ఈ ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారు ప్రత్యక్షంగా ఈరోజు మన క్లాస్లో ఉన్నారండి. సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మీకు జూమ్ సెషన్లో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఇన్ని రోజుల తర్వాత సార్ దర్శనం అయింది మాకు. ఆ, మహాత ఆ, సంస్థ ఫౌండర్ అన్నమాట. తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజుల్లో కూడా చక్కగా అందరికీ జూమ్ సెషన్స్ అందిస్తూ, ఒకటి కాదండి, రెండు సెషన్లు అందిస్తూ 24 గంటలు ఆ సేవలోనే ఉండిపోతూ, అదే కాకుండా మళ్ళీ ఆదివారం పూట సపరేట్ ధ్యానము, పౌర్ణమి ధ్యానాలు, అలా కాకుండా మళ్ళీ అక్కడ ఫౌండేషన్లో కూడా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు ధ్యానం సెషన్లు. కానీ ఫ్రీగా డాక్టర్లను పిలిపించి అక్కడంతా వైద్యం అందించడం కానీ, అగ్రికల్చర్ వ్యవసాయంది కూడా చేయించడం కానీ, ఎన్ని ఎన్ని పనులో ఎంత ఎంత టైం కేటాయిస్తుంటారో, ఎప్పుడు సార్ పడుకుంటారో కూడా తెలియదండి. అంత గొప్పగా సేవ, ఈ ధ్యాన సేవ, ధ్యాన ప్రపంచంలోనే ఉండిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనము అందరం కూడా పరిచయం చేసుకుంటున్నాము, రంగనాథ్ సార్ గారు. అందరం కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ క్లాస్కు వెల్కమ్ చెప్తామండి. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ధ్యాన బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన యొక్క ప్రియతమ గురువులైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి స్వాత్మ ప్రణామాలు తెలియజేస్తూ కార్యక్రమం ప్రారంభించాం. సో స్నేహితులారా, మిత్రులారా, సో మనం ఆల్రెడీ ఓల్డ్ మాస్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పరిచయం ఉంటుంది ఖచ్చితంగా. ఇంతకుముందు ఎన్నో సెషన్స్, ఇప్పటికి మనము 12 అంటే ఆల్మోస్ట్ 14 సెషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు దీన్ని 360 రోజులుగా మనము మార్పు చేసుకున్నాం అనమాట. అంటే అప్పటికి 14 సెషన్స్ అయిపోయి తర్వాత 365గా కన్వర్ట్ చేసుకున్నాము. సో 365లో ఇప్పుడు 11వ రోజు, అద్భుతంగా 10 రోజులు కంప్లీట్ చేసుకున్నాం. ఇదే విధంగా సో మనం అందరూ సహకరించుకొని సీనియర్ మాస్టర్స్ హెల్ప్తో ఖచ్చితంగా 365 రోజుల ఆ పండుగను మనం మళ్ళీ కడతాల్లో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం అక్కడ జరుపుకోబోతాం. సో అద్భుతంగా, ఎందుకంటే 360 రోజులు అనేటువంటిది ఒక దీర్ఘ ప్రయాణం. అప్పుడు ఈ యొక్క దీర్ఘ ప్రయాణంలో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో మార్పులు, ఎన్నో కొత్త కొత్త విశేషాలు, అనుభవాలు, మన యొక్క మనలో వచ్చేటువంటి ఆ ఒక డెవలప్మెంట్ కావచ్చు, స్పిరిచువల్ గ్రోత్ ఎన్నో రకాలుగా ఉంటుంది. అంటే ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోయేటువంటి అవకాశం అందరికీ దొరుకుతుంది. మన ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏది కూడా అంతే, ప్రయత్నం చేయకుండా ఏది రాదు, అది మాత్రం ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత, అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ తెలుసుకోవచ్చు, కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకున్నాను. మనం ఇక్కడున్న విశిష్టత ఏంటంటే 365 రోజుల సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాం అనేది కూడా ఆలోచిస్తే, మామూలుగా ధ్యానం జ్ఞానం అనేది ఖచ్చితంగా ప్రతిరోజు, అంటే మనము 6 రోజుల కార్యక్రమంలో ఒక్కరోజు మాత్రం, అంటే ఆదివారం మనకు సెలవుగా తీసుకుంటాం. అయితే ఆ రోజు కూడా మనకు పొద్దున్నే ధ్యానం మాత్రం ఉంటుంది అంతే. అయితే 6 రోజులు కూడా, 6 రోజులు 5 రోజులు మనము ఆధ్యాత్మిక జ్ఞానము, ధ్యానము ఈ రెండు ఉంటాయి. అయితే ఒక్కరోజు శుక్రవారం పూట మనము ఈ సమగ్ర జీవన శైలి, అంటే ఆరోగ్య సూత్రాలు, ఆహార సూత్రాలు, ఆరోగ్య చికిత్సలు అన్నీ తెలుసుకుంటాం. ఎంతో వివరంగా తెలుసుకుంటున్నాం. ఇంకా నా రిక్వెస్ట్ ఏమంటే, ఇక్కడున్న మాస్టర్స్ ఇంకా ఈ వేదికలో వస్తూ వస్తూ వెళ్తూ ఉంటారు కొంతమంది మాస్టర్స్, వాళ్ళ దగ్గర ఎక్స్పర్టైజ్ ఉంటుంది. ఆ ఎక్స్పర్టైజ్ని ఆరోగ్య ఆహారానికి సంబంధించి ఎంత ఉంటే అంత పంచుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ అంటే రవీంద్రరావు సారు, తర్వాత మన క్రాంతి గారు, సో వీళ్ళందరినీ గైడ్ చేస్తూ మన లలిత మేడం గారు, తర్వాత రాఘవయ్య సారు, తర్వాత ఇంకా పారిజాత మేడం, సుమా మేడం, వీళ్ళందరూ అద్భుతంగా
వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆరోగ్య ఆహార సంబంధించి, అదేవిధంగా ఆధ్యాత్మిక, ఇవన్నీ తెలుసుకొని మనకు పంచుతూ ఉన్నారు. సో నిజంగా అది గొప్ప విషయం. ఎందుకంటే ఇన్ని సెషన్స్గా మనంతా వింటూ ఉన్నాం. వినేది అంటే వినడమే కాదు, మనం ఎంత నేర్చుకున్నాం అనేది దానికి కొలత ఎలాగంటే మనం ఎవరికైనా చెప్పినప్పుడు తెలుస్తుంది. మనం నేర్చుకుంటున్నాంలే అనుకుంటూ ఉంటాం అంతే. అది ఎంతవరకు లోపల జీర్ణమైంది, మనకు నిజంగా అది గుర్తుందా లేదా? గుర్తుంటే కదా పాటించేది. గుర్తు లేకపోతే ఏం పాటిస్తాం? దాన్ని మనం జ్ఞానం అంటాం కదా. ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానం అంటే మనం ధ్యానం చేస్తూ 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 మనం శూన్య స్థితికి పోయినప్పుడు మన నిజస్వరూపం మనకు తెలిసిపోయినప్పుడు దాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటాం. దాన్ని జ్ఞానోదయము, లేదంటే ఆత్మ సాక్షాత్కారం అని చెప్తూ ఉంటాం. అంటే మన నిజ స్థితి మనకు తెలియాలి. మనం అంతరస్థితికి పోయే కొద్దీ, శూన్య స్థితికి పోయే కొద్దీ అప్పుడు మనకు అది ప్రతి ఒక్కరికి అది ఆ అనుభవం కలుగుతుంది ఎప్పుడో ఒకసారి. లేకపోతే ఇంతకుముందు జన్మలో కలిగి ఉంటే ఇప్పుడు అక్కడ ఇప్పుడు అవసరం కూడా ఉండదు. అది కూడా చెప్తున్నాను మీకు. చాలా మంది ఏంటంటే నేను చేస్తున్నాను కదా, నాకేం తెలియట్లేదే, నాకేం కనపట్లేదే, మిగతా వాళ్ళకి ఏవో అనుభవాలు వస్తాయంట, నాకు రావంట. ఇలాంటిది ఎప్పుడు మీరు ఆ యొక్క డౌట్ కూడా పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఇంతకుముందు జన్మలో మనం ఎంతో ధ్యానం చేసుకొని వచ్చింటేనే ఇప్పుడు ఈ ఈ సమయంలో ఈ జన్మలో మీకు ఈ యొక్క ధ్యానము, జ్ఞానము, ఆధ్యాత్మిక మార్గం చిక్కింటది. లేదంటే మీకు అవకాశము రాదు, మేము మీ దగ్గరకు రారు, మీకు దానికి సంబంధం ఉండదు. అట్లా ఎన్ని కోట్ల మంది లేరు చెప్పండి. 800 కోట్లు ఉన్నారు. 800 కోట్ల జనాభా ఈ భూమి మీద ఉంది కదా, మానవులు. సో దీంట్లో బహుశా ఒక 20 30 కోట్లు, 50 కోట్లు వేసుకోండి కావాలంటే. ఓ 50 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్ల కంటే ఎక్కువ ఉంటారా ఆధ్యాత్మిక మార్గం ఉండేవాళ్ళు? మరి 750 కోట్ల జనాలకి ఎందుకు ఇది అందలేదు? అంటే వాళ్ళకి అర్హత లేదు. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే మన చివరి జన్మల్లో మనకు టచ్ అయ్యేటువంటిది ఆధ్యాత్మికత. గుర్తుపెట్టుకోండి. అంటే ఆత్మ ఉన్న ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక అవసరమే. అయితే ఆ ఆధ్యాత్మికత ఎంతవరకు అంటే వాళ్ళు ఉపయోగించుకునేది ఏదో ఒక ఈ ఈ మెమరీ పవర్కి, శాంతంగా ఉండడానికి అంతవరకు ఉపయోగించుకుంటారు. దానిపైన వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళను కూడా వెళ్ళరు. మీరు కావాలంటే గమనించండి. చాలా మందికి రోగం ఏదైనా తగ్గింది, కొద్దిగా హాయిగా ఉంది, కొద్దిగా మనశ్శాంతి ఉందంటే అంతటితో ఆపేస్తారు. దానికంటే ముందుకు పోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా దానికైనా ముందుకు పోవడానికి వాళ్ళకి అవసరం అనిపించట్ల. అప్పుడు మీరు ఫోర్స్ చేసినా ఏమి లాభం లేదు. వాళ్ళ లోపలికి వెళ్ళాలి అంటే వాళ్ళ ఆత్మ పరిణితి చెంది ఉండాలి. వాళ్ళ ఆత్మలో ఎదుగుదల ఉంటేనే. అంటే ఇప్పుడు ఒక వృద్ధాత్మ, లేదంటే విముఖాత్మ, లేదంటే ఈ పక్క వృద్ధాత్మ కంటే కింద ఉన్నటువంటి ఆత్మ, వాళ్ళు కదా. సో అంటే ప్రౌఢాత్మ అంటాం. అలాంటి స్థితిలోనే ఈ ఆధ్యాత్మికత వాళ్ళకి అర్థమవుతుంది అనేది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఎవరిని ఫోర్స్ చేసే అవసరం లే. వాళ్ళని ఫోర్స్ చేసి మనం ఏదో ఈ ఆధ్యాత్మికత తీసుకురావాలనేది, ఆ బలవంతం చేయాలనేది అవసరం మనకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఓకే. మనం చెప్పడం వరకే. చెప్పాక వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ధ్యానం చేశారు, ఫలితం వచ్చింది, వాళ్ళ ఆత్మ ఎదుగుదల ఉంటే ఆ ఫలితం వచ్చాక కూడా కంటిన్యూ చేస్తారు. లేదంటే అంతటితో ఆపేస్తారు. సరే నాకు రోగం తగ్గింది, ఇంకా హాయిగా ఉన్నాను, ఇంకేం పర్లేదు అని చెప్పి మళ్ళీ కొన్ని రోజులు వదిలేస్తారు. మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం వస్తే మళ్ళీ రోగం తగ్గించుకొని మళ్ళీ మళ్ళీ వస్తారు. అర్థమైందా? ఆ తగ్గించుకొని మళ్ళీ వెళ్తారు. మళ్ళీ మళ్ళీ తిరిగి ఇంక రారు. సో ఇట్లా వాళ్ళు చాలామంది ఉంటారు. కావాలంటే గమనించండి. ఓకే. కాబట్టి మనలో ఈ ఆధ్యాత్మికత అనేటువంటిది ఆ విధంగా జన్మ జన్మలకు సంబంధించిన ఆధ్యాత్మికత కదా. ఎందుకంటే ఆత్మ ప్రతి జన్మలో ఉంటుంది కదా. ఆత్మ అనేది నిత్యంగా ఉంటుంది, నిరంతరంగా అది కొనసాగుతూనే ఉంటుంది. అది ఒక శాశ్వతమైంది కాబట్టి దేహం అనేది ఈ ఈ జన్మకు సంబంధించింది. ఓకే. మరి నెక్స్ట్ జన్మకు ఇంకొక దేహం ఉంటుంది. ఆ విధంగా చూస్తే దేహము జన్మ జన్మకు మారుతూ ఉంటుంది. ఆత్మ అనేది పర్మనెంట్గా శాశ్వతంగా ఉండేది కాబట్టి ఆ ఆత్మకు సంబంధించిన కథనే ఆధ్యాత్మికత. ఆత్మకు సంబంధించిన కథ, స్టోరీ ఇది. సో ఆత్మ ఎలా కొనసాగుతుంది, ఎక్కడెక్కడికి పోతుంది, ఏం చేస్తుంది, ఏ కర్మలు చేస్తుంది, ఏ కర్మలు మూట కట్టుకుంటుంది, ఏ కర్మలు తెచ్చుకుంటుంది, ఏ కర్మలు అనుభవిస్తుంది. సో దాన్ని మళ్ళీ తీసుకొని అదంతా అయిన తర్వాత ఇక్కడ ముగించిన తర్వాత ఇక్కడ ప్రస్థానం ముగిసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, అక్కడ ఏం ఏం చేస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని యుగాలు ఉంటుంది, మళ్ళీ తిరిగి ఇది ఈ కథను తెలియజేసేది ఆధ్యాత్మికత. అంతే. కాబట్టి ఈ పూర్తి కథను తెలియజేసే ఆధ్యాత్మికతను మనం నేర్చుకోవాలంటే అది ప్రతినిత్యం మనం స్వాధ్యాయము, సజన సాంగత్యము, ధ్యానము ఇవన్నీ చేస్తూనే ఉండాలి. ఈ ఇచ్చినటువంటి 4 అంశాలు: ఒకటి ధ్యానము, స్వాధ్యాయం, సజన సాంగత్యం, శాకాహారం అంటే సాత్విక ఆహారం అని చెప్పొచ్చు. మనం శాకాహారం అంటే దాని ప్లేస్లో ఏం చెప్పాం, అందరికి కూడా సాత్వికాహారం తీసుకోండి సాధ్యమైనంత వరకు అని చెప్తాం. శాకాహారం అంటే అందరం ఏం చేస్తాం, మామూలుగా శాకాహారం అంటే
అనుకున్నట్టుగా ఏ వెజిటబుల్స్, పండ్లు, తర్వాత మామూలుగా ధాన్యాలు ఇవి తీసుకుంటూ ఉంటాం. అయితే అవి మందులు కొట్టారా, మందులు కొట్టలేదా, దాంట్లో విషం ఉందా, విషం లేదా, అది గమనించట్లా. అది కూడా ఒక రకమైన ప్రాబ్లం అయిపోయింది ఈ రోజుల్లో కదా. సో కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని మనం ఏ విధంగా చేయాలి, ఖచ్చితంగా మందులు లేని ఆహారము, విషం లేని ఆహారము అలాంటివి తీసుకుంటూ ఉంటే తర్వాత నేచర్లో డైరెక్ట్ దొరికేది సాధ్యమైనంత వరకు. ఇప్పుడు మునులు ఋషులు ఉంటారు, వాళ్ళు ఎలా చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనలో ఈ ఆధ్యాత్మికత పెరగాలంటే, అంటే చాలా మంది చెప్తుంటారు, నేను ధ్యానము చేస్తున్నాను కానీ నాకు ధ్యానం కుదరట్లేదని ఇది ఒక కంప్లైంట్ వస్తూనే ఉంటుంది చాలా మంది నుంచి కదా. అలాంటప్పుడు కారణం ఏముంటుందంటే వాళ్ళు తినే ఆహారం ఒకటి, వాళ్ళ నడవడిక ఏంటి, ఈ రెండే ఇంపార్టెంట్. ఓకే. డే టైం వాళ్ళు ఏం చేస్తున్నారు. డే టైం అంటే ఏంటి, ఇప్పుడు ధ్యానం, సపోజ్ ఇప్పుడు 9 o'clock ధ్యానం చేస్తున్నాను, 8 గంటలకు ఎవరితో కొట్లాడి వచ్చినాను అనుకో, ధ్యానం ఎట్లా కుదురుతుంది. అవును కదా. 8 గంటలకు ఎవరినో తిట్టి వచ్చినావు, 8 గంటలకు ఎవరి మీద కోపం చేసుకున్నావు, ఎవరి మీద ద్వేషం వచ్చింది నీ లోపల, ధ్యానం ఎలా కుదురుతుంది చెప్పండి. కుదరదు. ఓకే. దీనికి ఎట్లా అంటే ప్రిపరేషన్ కావాలి. ఒక 3 గంటల ముందు నుంచే మౌనంలోకి వెళ్ళిపోవాలి, సైలెంట్గా ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు. మీకు ధ్యానం బాగా కుదరాలంటే ఇది ఒక టెక్నిక్ చెప్తున్నాను మీకు. సో 3 గంటల ముందే ధ్యానం నేను 10 గంటలకు చేస్తానంటే ఒక కనీసం అంటే 8 గంటల కల్లా మనము ఈ బాహ్య బాహ్య ప్రపంచంలో వాటితో తక్కువ సంబంధం పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ చూడండి, కోపము, భయము, తర్వాత ఇంకోటి ఏమంటారంటే మనము ఆ, ఒక రకంగా హర్ట్ అవుతాం కదా, హర్ట్ అయ్యేది. సో దాన్ని తెలుగులో ఏమంటారు చూడండి, హర్ట్ అయ్యేది. ఆ తర్వాత ఇంకోటి ఆ, ఇంకోటి ఏం చేస్తామంటే ఆ, ఆ, అంటే చాలా లోపల దుఃఖంగా ఫీల్ అయ్యేది, దుఃఖం. సో ఈ ఉన్నాయి కదా, వీటన్నింటి నుంచి ఎప్పుడు దూరంగా ఉండాలి. ఇవి మనలో కలిగినాయంటే ఖచ్చితంగా మనకి ధ్యానం దెబ్బతింటది. ఓకే. అంటే కోపం, ఒకరి మీద కోపం ఉన్నా, మన లోపల భయం ఉన్నా, మన లోపల దుఃఖం ఉన్నా, మన లోపల ఆవేశం ఉన్నా, ద్వేషం ఉన్నా, ఇలాంటివన్నీ ఎట్లా అంటే ఇవన్నీ మనల్ని కాల్చేస్తాయి అనమాట. ఇవన్నీ ఎవరు ఎక్కువ పెట్టుకుంటారో వాళ్ళకి ధ్యానం కుదరదు కదా, కుదరదు. అది గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఎక్కువ కావడానికి, తక్కువ కావడానికి కారణం కూడా మనం తినే ఫుడ్ మళ్ళీ. అది చెప్తారు కదా. సో మనం తినే ఆహారం మన మనసు మీద, మన దేహం మీద ప్రభావం చూపిస్తామని చెప్తారు. ఏమైతే తింటామో మనం అలా తయారవుతాం కదా. సో అంటే తినే ఆహారం మీద, తినే ఆహారం కూడా మన యొక్క దేహము, మనసు మీద ప్రభావం ఉంటుంది అని చెప్తారు. ఓకే. సో కాబట్టి ఈ శరీరాన్ని మనం సాధనంగా ఉపయోగించుకొని ధ్యానం చేయాలి కదా. ఈ శరీరానికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు. ఒకటి, ఏ ఆహారం ఇవ్వాలి, ఏ ఆహారం ఇవ్వకూడదు. తర్వాత ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎలాంటి జీవన విధానాన్ని మనం అలవర్చుకోవాలి. ఈ జీవన విధానంలో ఇప్పుడు చెప్పాను, కనీసం ఒక 3 గంటల ముందు నుంచి ఇవన్నీ ఆపేయాలి. కోప్పడేది, దుఃఖపడేది, ఇంకోరి మీద అసూయపడేది, ఏదో భయం, ఏదో దేనికో భయపడేది, ఇట్లవన్నీ చేస్తే పోయి మీరు ధ్యానంలో కూర్చుంటే ఖచ్చితంగా ధ్యానం కుదరదు. మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అప్పుడు లేస్తారు, ఏది నాకు ధ్యానం సరిగ్గా కుదరలేదు, ఏ శ్వాస మీద ధ్యాస పెట్టుకున్నాను, లాభం లేదు, ఇది లేదు, అది లేదని కంప్లైంట్ కదా. అలా జరగదు అది. ఎప్పుడు కూడా ధ్యానం మీకు బాగా నిర్మలంగా నిశ్చలంగా మీ మనసు మీద పూర్తిగా, మీ మనసు పూర్తి నిశ్చలతత్వానికి పోవాలి, ఆ యొక్క శూన్యంలోకి వెళ్ళిపోవాలని మీరు అనుకుంటే ఒక 3 గంటల నుంచే ముందే ప్రిపరేషన్ కావాలి. అర్థమైందా. సో అలా ప్రిపరేషన్ కాదు ఏది కాదు. ఇప్పుడు ఒక పంట విత్తనం వేయాలనుకుంటాం, దాన్ని ప్రిపరేషన్ చేస్తామా లేకపోతే డైరెక్ట్ పోయి విత్తనం వేస్తామా. డైరెక్ట్ విత్తనం వేస్తే అది మొలుస్తుందా. దానికి ఏం చేయాలి, కొంత ప్రిపరేషన్ కావాలి. ఇప్పుడు ఒక వంట చేయాలి, వంటకు ప్రిపరేషన్ ఉంటుందా లేకపోతే డైరెక్ట్ తీసుకెళ్ళి అన్ని దాంట్లో స్టవ్ వేసేస్తే అన్ని అదే దానికి అది వండుతుందా. కట్ చేయాలి, ఎంత ఏమేయాలి, ఇవన్నీ ప్రిపరేషన్. అదేవిధంగా మీరు ధ్యానంలోకి వెళ్ళాలి, శూన్యంలోకి వెళ్ళాలి, మరి ప్రిపరేషన్ వద్దా. ఆ ప్రిపరేషన్ మనకు గుర్తుండదు, మనం మర్చిపోతాం. మనం ఎంతోమంది చేసే తప్పు ఇది. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని దీన్ని సరి చేసుకోండి, మళ్ళీ మళ్ళీ పదే పదే మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంతమంది కొత్త వాళ్ళు వచ్చింటారు, కొత్త మాస్టర్స్ కాబట్టి జాయిన్ అయింటారు, కాబట్టి వాళ్ళు గమనించుకోవాలి. సో ఈ 365 డేస్లో మనము ఎంతో పరిణితిని సాధించవచ్చు మన లోపల. ఇంకోటి, ధ్యానం యొక్క అంతిమ ఫలితం ఏంటి. ధ్యానం యొక్క అంతిమ ఫలితం అంటే చాలా, అంటే మన లోపల కలిగే అనుభవాలు, మన అంతరంగా కలిగేటువంటి అనుభవాలు. అంటే మనం ఒక సూక్ష్మ శరీరయానం కావచ్చు, మన లోపల మూడో కన్ను విప్పుకోవడం కావచ్చు,
మన లోపల కలిగేటువంటి ఈ యొక్క అంతర ధ్వనులు అంటే ఇంట్యూషన్ కావచ్చు, ఇలాంటి ఎన్నో అనుభవాలు లోపల కలుగుతాయి. ఓకే, అదొకటి. అయితే బాహ్యంగా ఈ ప్రపంచానికి సంబంధించి మన లోపల కలిగే మన మన అంతర మనస్సు పరివర్తన చెందిడాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ధ్యానం ఓ పక్క చేస్తూ ఉంటారు, ఇంకో పక్క కోపం తగ్గదు, ఇంకో పక్క ద్వేషం తగ్గదు, ఇంకో పక్క దుఃఖం తగ్గదు, భయం తగ్గదు. ఇంకెందుకు ధ్యానం? ధ్యానం చేస్తున్నాం ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల నుంచి అండి. అవతల ఒకరిని గట్టిగా తిడుతూ ఉంటాడు, అరుస్తుంటాడు, కొడుతుంటాడు. ఇంకేంటి ప్రయోజనం అంటున్నా? అంటే మనం ధ్యానం చేసింది దేనికోసం? మానవుడు మాధవుడుగా కావడానికి. అయిందా? మానవుడు మాధవుడుగా ఎదగాలి. దానికోసం మనం వచ్చింది ఈ భూమి మీదకి. అంటే పరిశుద్ధమైన ఆత్మను తీసుకొని వస్తాం. ఆ పరిశుద్ధ ఆత్మ ఏమవుతుందంటే అపరిశుద్ధం అవుతూ వస్తుంది కొన్ని జన్మలుగా. ఆ కొన్ని జన్మల్లో మనకు ఎరుక ఉండదు. ఎన్ని జన్మలు? ఒక 200 250 జన్మలు మనకి ఎరక ఉండదు. వస్తాం పోతాం, వస్తాం పోతాం. ఇది కూడా ఒక నాటకమే. దీన్నేం పెద్దగా మనం పెద్ద గొప్పగా దీన్నేం తీసుకోవాల్సిన అవసరం ఏంలా. ఇది కూడా ఒక నాటకమే, నాటకంలో భాగమే. 250 జన్మలు రకరకాల నాటకాలు వేసి, పాత్రలు వేసి, ఆ శుద్ధమైనటువంటి ఆత్మ అపరిశుద్ధంగా తయారయ్యి అపరిశుద్ధంగా ఉంటుంది. అయితే పరిపక్వత ఉండదు. మొదటగా పరిశుద్ధంగా ఉంటుంది, పరిపక్వత ఉండదు. పుట్టినప్పుడు ఒక చిన్న పిల్లోడు పుడతాడు. ఓకే, వాడి మనస్సు ఖాళీగా ఉంటుంది. అంత మాత్రం వాడు గొప్ప పండితుడా, లేదా గొప్ప వివేకవంతుడా, లేదా గొప్ప అది ఏమంటారు దాన్ని, ఎన్లైటన్మెంట్ పర్సనా? నో. అన్నయ్య, పుట్టినప్పుడు పుట్టినప్పుడు ఒక ఒక చిన్న పిల్లవాడు పరిశుద్ధమైన మనసు ఉంటుంది, శూన్యమైన మనసు ఉంటుంది. అయితే అతను వివేకవంతుడు కావచ్చు, కాకపోవచ్చు. అది పోతూ 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 తెలుస్తుంది కదా. సో అలాగనే పుట్టినటువంటి ఒక ఆత్మ, మనము మొట్టమొదటగా ఒక ఆత్మగా పుడతాం, అంశాత్మగా పుడతాం. పూర్ణాత్మ నుంచి మనం విడిపడుకోండి. ఒక అంశాత్మగా మనం తీసుకున్నప్పుడు, ఒక అంశాత్మ కిందికి వచ్చినప్పుడు, ఆ అంశాత్మక ఉన్నప్పుడు మనలో ఏముంటదంటే, మనలో శుద్ధత్వం ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది ఆత్మ. అయితే అక్కడ దాని ఏమంటారు? పరిపక్వత ఉండదు. పరిపక్వత అంటే మనలో జ్ఞానం ఉండదు. అర్థమైందా? ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? అనుభవం నుంచి వచ్చేది జ్ఞానం. అనుభవం రావాలంటే ఏం చేయాలి? ఈ ఆత్మ ఏం చేస్తుందంటే అనేక జన్మలో ప్రయాణం చేస్తుంది. ఒక జన్మతో ఆగదు. అర్థమైందా? ఎందుకు జన్మ తర్వాత జన్మ తీసుకుంటామంటే, ఆత్మకు ఉండేటువంటి ఒక అత్యంత ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే అసంతృప్తి. ఎప్పుడు తృప్తి పడదు అది. ఎప్పుడు తృప్తి పడుతుందంటే, ఒక ఒక పరిశుద్ధమైన అంశాత్మ మొట్టమొదటగా శేషవాత్మ పుట్టి, మళ్ళీ అది అనేక ఆత్మ అంటే అనంత ఆత్మ అయ్యేంత వరకు దాంట్లో అసంతృప్తి పోనే పోదు. అందుకే 400 జన్మలు పడేది. 400 జన్మలు ఎందుకు పడుతుందంటే, ఒక పరిశుద్ధ అంశాత్మ శైశవాత్మగా పుట్టి అనంత ఆత్మ అయ్యేంత వరకు దాంట్లో అసంతృప్తి పోదు. అసంతృప్తి ఉన్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? వెతుకుతూనే ఉంటుంది. ఎట్లా వెతుకుతుంది? ఈ జన్మలో ఏదో ఒక పాత్ర తీసుకొని ముగించాక మళ్ళీ నెక్స్ట్ పాత్రకి ఎతుకుతూ ఉంటుంది. ఏం చేయాలి? మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ తెలుసుకోవాలి. సో అది తనంత తాను తృప్తి పడేంత వరకు ఎతుకులాట ఆగదు. ఈ సర్చింగ్ అనేది ఆగదు. అది ఈ ఆత్మ ప్రయాణంలో సహజమే. అర్థమైందా? కింద ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు పుడతాడు. పుట్టాక ఆ, అంటే నేరుగా రన్ చేస్తాడా? ఫస్ట్ ఏం చేస్తాడు? తప్పటడుగులు వేస్తాడు. తప్పటడుగులు వేసినంత మాత్రాన ఆడికి ఏదో దెబ్బ తగులుతానే పట్టుకుంటాం మనము? పట్టుకోము. పర్వాలేదు పర్వాలేదు, కానీ కానీ ప్రాక్టీస్ అవుతులే అని చెప్తాం. అవునా కదా? అదేవిధంగా ఈ ఆత్మ కూడా అంతే. ఆత్మ శేషవాత్మ పుట్టి రకరకాల పాత్రలు రకరకాల పాత్రల్లో, ఒక్కో పాత్రలో ఒక నలుగురిని చంపేస్తుంది. ఇంకో పాత్రలో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని సరిగా చూసుకొని పక్కన ఉన్న వాళ్ళని ద్వేషంగా చూసుకుంటుంది. ఇంకో పాత్రలో ఇంకోటి చేస్తుంది. రకరకాల పాత్రలు. అయితే అన్నిట్లో కూడా ఎలా రంగరిస్తుంది అంటే, నాటకం అంటే ఆ నాటకంలో ఆ పిండి దాంట్లో ఎంతో కొంత సారాన్ని తీసుకొని పోతూ ఉంటుంది. దానికి ఆత్మకి ఎలాంటి, దాని ఏమంటారంటే, రిపెంటెన్స్ అంటే ఏమంటారు దాన్ని, ఆ, ఒక రకంగా రిపెంటెన్స్ అంటే ఏమంటారు దాన్ని, అంటే మనం అంటే ఏ విధంగా కూడా అది ఫీల్ కాదనమాట. ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో ఫీల్ కాదు. ఓకే, ఏదో నేను చేసేసానే. ఇప్పుడు ఫిజికల్ బాడీలో ఉన్నాం, మనసు ఉంది కాబట్టి మనం అనుకుంటాం వాళ్ళకి ఏదో మోసం చేశాము, ఇది చేసాము. అయితే మోసం నుంచి నీకు ఒక అనుభవం వచ్చింటది. ఆ మోసం అనేది ఒక కర్మగా ఉండి నెక్స్ట్ జన్మ నువ్వు అనుభవించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో ఫీల్ కాదు. ఫీల్ అయితే మళ్ళీ తిరిగి రాదుగా.
ఫీల్ అయితే పైకి పోయి మళ్ళీ ఎందుకు రావాలి కిందికి? అంటే ఖచ్చితంగా అదొక అనుభవం అంతే. అందుకే ఈ నానాటి బతుకు నాటకం అనేటువంటి ఆ పాటలో మీకు తెలుస్తుంది ఏమంది, ఏమని చెప్తారు చెప్పండి. ఇప్పుడే మనం విన్నాం కదా, దాంట్లో పాపము పుణ్యం కూడా నాటకం అని చెప్తారు. పాపము నాటకమే, పుణ్యము నాటకమే, మంచి చెడు అనేది ఇవన్నీ కూడా అనుభవాలని చెప్తారు. నేను ఏదో మంచి చేసేసాను అనుకుంటే అది గొప్ప విషయం కాదు. నువ్వు మంచి చేసినా దాంట్లోంచి అనుభవం ఉంటుంది, కానీ నువ్వు మంచి చేసినా చెడు చేసినా అదంతా నాటకమే నాయనా అని చెప్పేది. కాబట్టి నాటకం వేసేటప్పుడు మనము నాటకంలో రంగరించాలి, కానీ నాటకానికి అతుకుని పోకూడదు. ఆ నాటకమే నిజమేమో, నేనే చేస్తున్నానేమో, నాకే సొంతము ఇంకెవరు చేయరేమో అనుకునే తప్పు. ఎందుకంటే నిన్ను తీసి ఇంకొకరిని పెడతారు నెక్స్ట్ జన్మలో. ఓకే. సో నిన్ను తీసి ఇంకొకరిని పెడతారు. సో మనం అదే అదే పాత్ర కంటిన్యూస్గా ప్రతి లైఫ్లో వస్తుందా అంటే నో గ్యారంటీ. అదంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే మన యొక్క నాటకాలను సృష్టించి ఆ సృష్టికర్త ఎవరున్నారో ఆయన ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన డిసైడ్ చేస్తారు నీకు ఏ పాత్ర ఇవ్వాలి, ఏ పాత్ర ఇవ్వకూడదు, ఏ పాత్రలో నిన్ను కొనసాగించాలి, ఏ పాత్రలో మళ్ళీ తప్పించాలి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మిత్రులారా, ఆత్మ ప్రయాణం గురించి చెప్తూ పోతే ఇది అలాగనే ఏదో చెప్తారు, ఆ, ఒక సాగుతూ ఉంటుంది అనమాట. సాగుతూనే ఉంటుంది, దీనికి అనంతం ఉండదు, ఇంకా అంతం ఉండదు. సో అలాంటిది మన ఆత్మ ప్రయాణం. కాబట్టి ఎవరు కూడా, సో ధ్యాన మిత్రులారా, సో ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది కొన్ని, ధ్యానం ఎలా మనము ధ్యానం బాగా చేయాలంటే ఏం చేయాలి, కొన్ని సలహాలు ఇవన్నీ చెప్తూ వచ్చాం. ఆ తర్వాత ధ్యానంలో అనుభవాలు రాలేదని చెప్పి ఫీల్ కావద్దు. ధ్యానంలో అనుభవాలు అనేటువంటిది అందరికీ అవసరం లేదు. ఎదిగిన ఆత్మలకి ఆల్రెడీ ఇంతకుముందు జన్మలో అన్నీ అయిపోయి ఉంటాయి. ఈ జన్మలో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇంకొకరు చెప్పాలి, ఇంకొకరు చెప్పాలనిపిస్తుంటుంది అంతే. ఇంకేముండదు, వాళ్ళ మైండ్లో ఏముండదు. అర్థమైందా? సో మనం అనుకుంటాము అలాంటి, అంటే ఈ విధంగా సేవ చేసేటువంటి వాళ్ళు, టీచ్ చేసేటువంటి వాళ్ళకి ఇక ధ్యాన అనుభవాలతో వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళు చూడండి ఎలా ఉంటారంటే ఇంకొకరికి చెప్పే దాంట్లో నిమగ్నమై ఉంటారు. అర్థమైందా? ఇంకో చెప్పే దాంట్లో నిమగ్నమై ఉంటారు. ఇప్పుడు టీచర్ ఉన్నారు, టీచర్కి ఏముంటుంది, ఎప్పుడు మైండ్లో చెప్పాలనే ఉంటుంది, అవునా కదా? సో వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, ఈ స్టూడెంట్స్కి నేర్పించాలని ఆ దాంట్లో ఉంటారు. కానీ ఇంకా మళ్ళీ కొత్తగా నాకేదో తక్కువ, టీచర్ నాకేదో తక్కువ ఉందనుకుంటే టీచ్ చేయగలడా? అలాగా ఒక ఎదిగినటువంటి ఆత్మలు, సేవలోకి వచ్చినటువంటి ఈ యొక్క ధ్యాన ప్రచారం ఉన్నటువంటి ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే చెప్పడంలో నిమగ్నమై ఉంటాయి, చెప్తూనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఆ అనుభవాలని దాటుకుని వచ్చినటువంటి వాళ్ళు, ఇంతకుముందు జన్మలో అన్ని అనుభవించి, థర్డ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, హాస్టల్ ట్రావెల్ కానీ, ఇంకోటి కానీ అనుభవించి ఈ జన్మలో వాళ్ళకు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటంటే, అదే చెప్తుంటాం కదా, మన చేతుల్లో ఏముందో మనం తెలుసుకుంటే అదే నిజమని మనకు కర్తవ్యం అనిపిస్తుంది. మన జీవితంలో కర్తవ్యం ఏంటి, మన జీవిత ఉద్దేశం ఏంటని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏదైతే తృప్తిగా, ఏదైతే నువ్వు సంతోషంగా ఆనందంగా చేయగలుగుతున్నావో అదే నీ యొక్క జీవిత ఉద్దేశం. ఎవరినో అడగాల్సిన అవసరం లే. ఎవరెవరినో పోయి ఏ జ్యోతిష్యునో ఇంకోరినో అడిగే అవసరం ఏం లేదు ఇక్కడ. ఏదైతే నువ్వు తృప్తిగా, సంతృప్తిగా, ఆనందంగా నువ్వు చేయగలుగుతున్నావో, జీవించగలుగుతున్నావో అదే నీ జీవితం యొక్క ఉద్దేశం. ఓకే. సో అది ఒక్కటి తెలుసుకుంటే చాలు. అంటే ఈ భూమి మీద మనం వచ్చిన తర్వాత ఆనందంగా ఉండేకి వచ్చాం. ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం చేస్తే ఆనందంగా ఉంటావు? నువ్వు ఎవరికో సేవ చేస్తున్నావు అంటే ఒక ధ్యానం చెప్పే దాంట్లో ఆనందంగా ఉన్నావా? లేదు నువ్వు ఒక కార్పెంటర్ పని చేస్తూ నువ్వు ఆనందంగా ఉన్నావా? చాలు అంతే. దానిపైన నీకు అక్కర్లా. నీ సాధన నువ్వు చేసుకో, అయితే కార్పెంటర్ పని చేసుకుంటున్నావు ఆనందంగా ఉన్నావు, దాంట్లోనే ఉండే, ఏం తొందర లేదు. ఇంకోటి ఏదో ఓ ఇంజనీరు, ఆ దాంట్లో నేను ఆనందంగా ఉన్నాను, నా ఫ్యామిలీతో నేను ఆనందంగా ఉన్నాను. దాంతోపాటు ఈ ధ్యానం జ్ఞానం ఉంటే ఏంటంటే ఏదైనా కష్టాలు నష్టాలు దుఃఖాలు వచ్చినప్పుడు ఈజీగా బయటకు పడే అవకాశం ఉంటుంది. నువ్వు ఇంజనీర్గా ఉండు పర్వాలే, ఇంజనీర్గా ఉంటే అది ప్రాపంచికం. దాంతోపాటు ఈ ఆధ్యాత్మికత కలుపుకుంటే ఏమైందంటే, ఆధ్యాత్మికత ఎట్లా ఉంటుందంటే అది కలిపినప్పుడు రుచి బాగా వస్తుంది. ఎలా అంటే జీవితంలో కష్టాలు నష్టాలు దుఃఖాలు వచ్చినప్పుడు దాని గైడెన్స్ ఎక్కడి నుంచి రావాలి? దాని నుంచి ఈజీగా విముక్తి పొందాలంటే ఏం కావాలి? ఆ దుఃఖం నుంచి విముక్తి కావాలి. దాని నుంచి బయటపడాలంటే ఈ ఆధ్యాత్మిక ఖచ్చితంగా ఉండాలి. ఇది లేదు అంటే ఇక్కడ ఈ ప్రాపంచికంలో పూర్తిగా మనము కిందికి పడిపోతాం. అర్థమైందా? సో మన యొక్క స్థితి, ఆ స్థితిలో ఉన్న స్థితిలోంచి ఇంకా కిందికి వెళ్ళిపోతాం, అధమ స్థితికి వెళ్తాం. ఎలా అంటే ఒక రోగం, ఏదో కష్టం వచ్చిందో రోగం వచ్చిందో, సో దాన్ని మనం ఈ ఆధ్యాత్మిక శక్తి ఉపయోగించకుండా వేరే ఎక్కడ ఏం ట్రై చేసినా కాదు. ఎందుకంటే ఆధ్యాత్మిక శక్తి ఉపయోగించుకుంటే ఏమవుతుందంటే నీకు వచ్చిన కష్టం కానీ రోగం కానీ ఒక పర్టికులర్ కర్మ కారణం ఏంటి, ఆ కర్మను తొలగించే పని ఈ ఆధ్యాత్మిక చేస్తుంది. కాబట్టి నిత్యంగా మనం ఏం చేయాలి? ప్రాపంచికము ఆధ్యాత్మికం రెండింటిని
బ్యాలెన్స్డ్ తీసుకెళ్ళాలి లైఫ్లో. అంటే ప్రాపంచికం ఏం చేయకూడదు, ఆధ్యాత్మికంలో ఉండాలి, లేదా ఆధ్యాత్మికం ఏం చేయకూడదు, ప్రాపంచికంలో ఉండాలి అనేది తప్పు. ఓకే, ఇది ఎలాంటివి అంటే రెండు రైళ్ల పట్టాలు లాంటివి. రెండు రైళ్ల పట్టాలు ఉంటేనే రైలు సాఫీగా సాగుతుంది ముందుకి, అవునా కదా? ప్రయాణం సాఫీగా సాగుతుంది. అలాగా రెండు రైళ్ల పట్టాలు ఎలా ఉంటాయో అలాగా ఆధ్యాత్మికము ప్రాపంచికం, ఇది 50%, ఇది 50%, అలా పెట్టుకొని మనం ముందుకు సాగితే మన జీవితము సుఖమయంగా, ఆనందంగా, హాయిగా ముందుకెళ్తూ ఉంటాం అనమాట మన లైఫ్లో. సో ఇలాగా, సో ఇలాంటిది మన యొక్క ఆధ్యాత్మిక జీవితము. సో ఈ కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇంకా చాలా ఉంటాయి, మాట్లాడుతూ ఉంటే మనకు వస్తూనే ఉంటాయి కాబట్టి. సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, తర్వాత మనము నెక్స్ట్. మేడం, ఈరోజు కార్యక్రమం ఏంటి అంటే అనుభవాలు పంచుకోవడం, కొత్త వాళ్ళతో మాట్లాడడం అలాంటిది ఉంది కదా? ఉంది సార్. రైట్. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా వివరించారు. కొత్తగా వచ్చిన వాళ్ళకైనా మాకైనా కానీ చాలా జ్ఞానాన్ని పంచారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మాస్టర్స్, కొత్తగా వచ్చింటారు లేదు పాత వాళ్ళు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం 10 రోజుల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం కదా, అందులో మాస్టర్స్ వస్తూ ఉంటారు, ఏదో ఒక మనకు కొత్త విషయాలు చెప్తూ ఉంటారు. కొత్తగా వచ్చినారు, మీకేమన్నా డౌట్స్ ఉంటే చక్కగా క్లియర్ చేసుకోవచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్, ఏమన్నా అడగండి. ఆ, శైలజ మేడం మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ నమస్కారం సార్. మేడం నమస్తే అండి. నమస్తే, నేను నమస్తే. కొత్తగానే జాయిన్ అయ్యాను. అయితే మేడం, ఇప్పుడు సార్ చెప్పారు కదా, ధ్యానం చేసేటప్పుడు భయము, ఆ తర్వాత ఇట్లా కొట్లాట్లు అట్లా పెట్టుకోవద్దని అంటారు కదా, అది పోవాలంటే ఏం చేయాలి మేడం? ఆ నెగిటివ్ థాట్స్, ఆ థింకింగ్స్, ఆ భయం అనేది పోయిన తర్వాత ధ్యానంలో కూర్చోవాలని అనిపిస్తుంది. కానీ ఆ భయం అనేది ఎలా పోవాలని సార్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఇది ఇది ఎలాంటిదంటేమా, ఇప్పుడు మనము ఓ పక్క ధ్యానం చేస్తూ ఓ పక్క, అంటే సాధన చేస్తూ ఓ పక్క జీవితాన్ని రెండు గడుపుతూ ఉండాలి. ఇది ఎట్లాంటిదంటే దీనికి అది, దానికి ఇది. ఓకే. సో దీని నుంచి అది, అది దాని నుంచి ఇది. ఇది ఇట్లా సర్కిల్ అన్నమాట, ఒక సైకిల్ లాగా ఇది. ఓకే. ఇది ఒక్కటే చేయాలి, అదొక్కటే చేయాలి, అది ఇప్పుడే చెప్పాను కదా మీకు. 50% ఇది, 50% అది పెట్టుకుంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజన సాంగత్యం ఇలాగా ఏదో ఒక సెషన్లో వచ్చి అటెండ్ అయ్యి కొన్ని తెలుసుకొని మనలో ఉన్నటువంటి ఆ మెంటల్ బ్లాక్స్ ఏమంటే వాటి తొలగించుకొని మనం ముందుకు వెళ్తూ, ఇంకో పక్కన మీ ప్రొఫెషను, మీ అంటే ఇంట్లో పనో, ఏదో మీకు ఏది ఇచ్చారో, ఈ ప్రకృతి మీ చేతిలో ఏమి ఇచ్చిందో ఆ పని చేసుకుంటూ వెళ్ళండి. సో అంటే అప్పుడు ఇప్పుడు ఏమంటే రెండు ఆ నెగిటివ్ తొలగించుకుంటారు. థాట్స్ పోవడానికి ఏమన్నా ఉందా సార్? మార్గం ఉందా నెగిటివ్ ఆలోచనలు అనేటివి రాకుండా ఉండడానికి? అదే నెగిటివ్ నెగిటివ్ థాట్స్ రాకుండానికి ముద్రలు ఉన్నాయి. ముద్రలు చేస్తే నెగిటివ్ థాట్స్ ఆ, పక్కా తొలగించుకోవచ్చు. అంటే సార్ ఆ డే టైంలో కొన్ని ముద్రలు ఉన్నాయి, ఆ ముద్రలు మనం చెప్పాము ఇంత ముందు కూడా. సో సార్ అవి మళ్ళీ మీకు తెలియజేస్తాము. సో సార్ ఒకటి ఎలా ఉంటుందంటే, ఈ ముద్రలో ఈ ఆకాశ ముద్ర ఒకటి చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మనం అంటే మన మనసును శూన్యం చేసుకోవడానికి ధ్యానంలో కూర్చున్నప్పుడు మంచిగా ధ్యానం కలగాలంటే ఈ ఆకాశ ముద్ర చేస్తూ ఉండాలి. చూడండి, ఆకాశ ముద్ర పెట్టుకొని అప్పుడప్పుడు మనకు, అంటే ఆకాశ ముద్ర నడుస్తూ చేయకూడదు, ఇది ఒక కండిషన్. కూర్చో. కూర్చొని చేయాలి. ఆ? సో ఒక చోట ఉన్నప్పుడు మాత్రం చేస్తే మంచిది. ఇది ఆకాశ ముద్ర. తర్వాత ఈ నెగిటివ్ థాట్స్ ఇలాంటివి అంటే మనం తొలగించుకోవాలి. ఇప్పుడు సపోజ్ కోపం వచ్చింది అనుకోండి, కోపం వచ్చి ఎప్పుడు ఏం చేయాలంటే ఈ ఈ ముష్టి ముద్ర పెట్టుకోవాలి టక్కని. కోపం వచ్చింది అనుకోండి, ఈ ముష్టి ముద్ర ఇట్లా పెట్టుకుంటే మన లివర్ను కాపాడుతుంది, కోపం కంట్రోల్ అయిపోతుంది, మన యొక్క కోపం అనేది తగ్గిపోతుంది ఖచ్చితంగా. ఇది ముష్టి ముద్ర అంటారు. ఓకే, ఇలాంటి చేయాలి. తర్వాత భయం వచ్చిన ఉమ్, భయం వచ్చినప్పుడు ఏమన్నా అదే ముద్ర భయం ఉంటుందా వచ్చినప్పుడు సార్? ఏంటంటే, ఏదైనా మనకు భయం వచ్చిందంటే కొద్దిగా ఇలాంటిది అపాన వాయు ముద్ర, మీకు కొద్దిగా ఆ, ఎలాంటి భయం వచ్చినా, స్ట్రెస్ వచ్చినా ఇలాంటిది బాగా పెట్టుకోవాలి. ఇది అపాన వాయు ముద్ర, చూడండి, ఇది ఒకటి. ఓకే, ఓకే. ఇది చేసుకోవాలి. తర్వాత ఎప్పుడెప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు జ్ఞానముద్ర పెట్టుకోవాలి. జ్ఞానముద్ర శాంతంగా ఉండొచ్చు అనమాట. మీకు ఎలాంటి మీ లోపల అలజడి, ఉద్రేకము, ఈ యొక్క భయంతో సహా ఇలాంటివి ఆందోళనలు అన్ని తగ్గించేస్తుంది, శాంతంగా ఉంచుతుంది. మనల్ని శాంతంగా ఉంచి మన బుద్ధిని చురుకు చేస్తుంది. బుద్ధిని బాగా చురుకు చేస్తుంది. మెమరీ పవరు, తర్వాత మన యొక్క ఏకాగ్రత అన్నిటినీ కూడా చురుకు చేస్తుంది ఈ ముద్ర. ఇది ఎప్పుడు మనం ఖాళీ కూర్చున్నామంటే ఊరికి ఇట్లా పెట్టుకునే ఉండొచ్చు. పిల్లలకి ఓకే. అందరూ చెప్పాలి ఇది. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది
మన ముద్రలో కింగ్ ముద్ర, దీన్ని ఏమంటారంటే కింగ్ ఆఫ్ ముద్రాస్ అంటారు. అంత రాజముద్ర అంటారు దీన్ని. చూడడానికి ఇంతే ఉండేది, కానీ అంత దీంట్లోనే ఉంది. ఓకే. సూక్ష్మంలో మోక్షం అంటాం కదా, అలాగా అంత దీంట్లోనే ఉంది. ఎందుకంటే ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి పిట్యూటరీ గ్లాండ్, రెండోది పీనియల్ గ్లాండ్. ఈ రెండు ఇక్కడే ఉన్నాయి. ఈ రెండింటిని ప్రెస్ చేస్తుంటది ఇది. చూడండి ఎంత అద్భుతమైన విషయం. అందుకే ఎంతో మంది దేవతామూర్తులు ఇలా పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు, చూసారా? అవును. ఇలా ఉంటుంది వాళ్ళ ధ్యాన ముద్ర, ఇలా ఉంటుంది. ఓకే. సో మన ధ్యాన ముద్ర ఇలా ఉంది. సో ఎందుకంటే దీనికి పర్పస్ వేరే ఉంది. అయితే ఇది ఇది ఇలా పెట్టుకుంటే మీకు ఇన్ని లాభాలు ఉన్నాయని చెప్తాను. ఇవన్నీ ఈ సమగ్ర స్వాస్థ్య ఈ కార్యక్రమంలో మనం చర్చిస్తున్నాం ఇవన్నీ. ఎందుకంటే సో ఇది జనరల్గా ఈ ఈ యొక్క జ్ఞానం అనేది మళ్ళీ మనకు దొరకదు కాబట్టి, ఈ జ్ఞానాన్ని మనము సంపాదించాలంటే మళ్ళీ ఇంకొక ఎక్కడెక్కడో వెతుక్కుంటూ వెళ్ళాలి కదా. సో అలాంటిది మీకు అక్కర్లేకుండా, అలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఇదే వేదికలో, అందుకే మనం 365 రోజులు నేర్చుకోబోతున్నాం. మీరు అందరూ సహకరించాలి. ఇంకా ఇప్పుడు చూడండి రాఘవయ్య గారు ఎన్నో ముద్రలు నేర్చుకొని ఆయన కూడా చెప్పడం మొదలుపెట్టారు. ఆ ముద్రల యొక్క ఎఫెక్ట్ ఆయన చూశారు, నేర్చుకున్నారు. తర్వాత ఇప్పుడు అందరికీ ఈ వేదికలో పంచుతున్నారు. అది గొప్ప విషయం. అందరం ఒకసారి క్లాప్స్ సార్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. తర్వాత ఆయన సేవ కూడా లాస్ట్ టైం ఈ విషయాన్ని నేను అంటే ఇంతకుముందు రాలేదు కాబట్టి చెప్పలేకపోయాను. సో రాఘవయ్య గారు అక్కడ కడతాల్లో ఒక 2-3 రోజులు మన స్టాల్లో ఉన్నారు, 3 రోజులు అనుకుంటా. అద్భుతంగా సేవ చేశారు. సో ఎంతో గొప్ప సేవ చేశారు. అంటే అక్కడ వచ్చిన వాళ్ళకి చెప్పడము, వాళ్ళతో అంటే ఎన్ని విషయాలు కూడా పంచుకోవడం, ఈ సమగ్ర స్వాస్థ్య అంటే ఏంటి దీని గురించి చెప్పి వాళ్ళ పేర్లు రాపించి అంత కేర్ఫుల్గా ఎంతో గొప్ప సేవ చేశారు. అలాగా ఎక్కడెక్కడ సేవ భాగ్యం ఉంటుందో సేవ ఉపయోగించుకుంటూనే ఉండాలి. అందుకే ఎన్నోసార్లు చెప్పాం మనం, ధ్యానము, స్వాధ్యాయం, సజన సాంగత్యం అనేది మీకోసం చేసేది. ఈ యొక్క ఫైనల్గా ప్రచారం అనేది ఉంటుంది, సేవ అనేది ఒకటి ఉంటుంది చూడండి. అదేంటంటే ఇంకొకరికి మనం తెలియజేయడం, ఇంకొకరికి సహాయం చేయడం, అంటే ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచడం. ఏదైతే ఉందో దీన్ని సేవ అంటాం. దాన్నే సేవా యోగం అంటాం. మిగతాది ధ్యాన యోగము, స్వాధ్యాయ యోగము, సజన సాంగత్య యోగం అంటాం. నాలుగోది చివరిది సేవాయోగం. సేవాయోగం ఎవరైతే చేస్తారో వాళ్ళకు మోక్షం దొరుకుతుంది, లేదంటే మోక్షం దొరకదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి బాగా. మనం ఎన్నైనా నేర్చుకోండి. ఇప్పుడు ఏమైందంటే చాలా అంటే మన పత్రిసారి చెప్పారు చాలాసార్లు. రమణ మహర్షి ఆయన జన్మలో ఈ రమణ మహర్షిగా ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉండేవారు. ఆయన చూసి ఆయన చుట్టూ ఆ ప్రభావంతో ఆ యొక్క ఆరాలో ఎవరొచ్చి కూర్చున్నా మౌనంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక మ్యాగ్నెట్ ఉంది, ఒక అయస్కాంతం. ఆ అయస్కాంతం ఏం చేస్తుంది, దాని చుట్టూ ఈ ఐరన్ పీసెస్ని అట్రాక్ట్ చేస్తుంది. అదేదో ఓ మొద్దునో అంటే ఒక వుడ్ అని చెప్తాం కదా, దాని ఏమంటే చెక్క లేదా ఇట్లాంటి అట్రాక్ట్ చేస్తుందా అదేమన్నా? చేయదు. అయస్కాంతానికి అట్రాక్ట్ అయ్యేటి ఏంటివి? అదొక ఇనుము పీసులు అట్రాక్ట్ అవుతాయి కదా. దానికి ఉన్న సహజ లక్షణం. అదేవిధంగా ఒక మాస్టర్ అక్కడ ఉన్నాడు అంటే ఆయన యొక్క క్షేత్రంలో, ఆయన యొక్క ఆరాలో ఇలాంటి వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. వాళ్ళందరూ అక్కడ ఊరికే కూర్చుంటే చాలు వాళ్ళు శూన్యంలోకి వెళ్ళిపోయారు. ఇలా జరిగేది అనమాట. అయితే టీచింగ్స్ ఉండేది కాదు, అంటే జ్ఞానం అనేది ఎక్కువ ఇవ్వబడదు అక్కడ. సో అలా ఉన్నప్పుడు సార్ చెప్పేవాళ్ళు మళ్ళీ కూడా నెక్స్ట్ జన్మ తీసుకొని ఆయన మళ్ళీ జ్ఞానాన్ని బోధించి మళ్ళీ వెళ్ళారని కూడా చెప్తారు. అంటే ఇలా ఉంటుంది పరిస్థితి, అర్థం చేసుకోవాలి. అంటే మనకు ఎంత నేర్చుకున్నా, మనం ఎంత ధ్యానం చేసినా, ఎంత శూన్యంలోకి పోయినా చివరికి ఒక బుద్ధుడుగా తయారైతే తప్ప ఈ భూమి నుంచి విరమణ ఉండదని చెప్తారు. అంటే ఈ యొక్క జన్మ మరణ చక్రం ఉంది కదా, ఈ జనన మరణ చక్రం నుంచి మనం దాని నుంచి విడిపడి మనం దాని నుంచి దాటిపోవాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే ఫైనల్గా బుద్ధుడుగా తయారైతే తప్ప. ఓకే. ఒక గౌతమ, సిద్ధార్థ ఒక బుద్ధుడుగా ఎలా తయారయ్యాడో మనం కూడా ఒక బుద్ధుడుగా, ఒక మాస్టర్గా, అంటే మనం ఖచ్చితంగా నేర్చుకున్నది మన కోసం మనం ఉపయోగించుకుంటూ, మనం ఎంత జ్ఞానోదయం పొందగలగాలో పొందుతూ, ఇంకొకరి జ్ఞానోదయానికి కూడా మనం కారణం అవుతూ ఉన్నప్పుడే మనకు ఇక్కడి నుంచి విడుదల, విముక్తి, ముక్తి, మోక్షం అని చెప్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ సేవ అనేది కూడా అంత ఇంపార్టెంట్. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, సేవ చేయండి, మీ చుట్టూ వాళ్ళకి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, వినకపోతే కూడా మీరు చెప్పేయండి. వింటారో లేదో వినేది లేనిది వాళ్ళ కర్మ, చెప్పేది అనేది మన ధర్మం అవుతుంది కదా. సో అది చెప్పాలి. సో ఆ విధంగా చేయాలి.
సో ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ ఒక స్కూల్కి వెళ్ళండి. చుట్టూ ఏదైనా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ చెప్తూ వెళ్ళాలి. ఊర్లో కానీ ప్రచారం, ఒక వీధిలో ప్రచారం, ఒక టెంపుల్లో ప్రచారం, పాంప్లెట్ మన సంస్థది మాతార్ ఫౌండేషన్ పాంప్లెట్ ఉంది. ఈ పక్క ఇంగ్లీష్, ఈ పక్క తెలుగు ఉంటుంది. దాన్ని ప్రింట్ చేసుకోండి. ఒక 100 కాపీలు తీసుకోండి. ఏమవుతుంది చెప్పండి? 100 కాపీలకు 100 రూపాయలు అవుతుంది. అంతే కదా? తీసుకెళ్ళి ఆ వైట్ అండ్ బ్లాక్ ప్రింట్ చేసుకోండి. తీసుకెళ్ళి అందరికి పంచండి. దాంట్లో ఉంటుంది ధ్యానం ఎట్లా చేయాలి, ధ్యానం యొక్క లాభాలు ఏంటి కదా, తర్వాత ధ్యాన పద్ధతి ఏంటి, పిరమిడ్ అంటే ఏంది, పిరమిడ్ ధ్యానం అంటే ఏంది, పిరమిడ్ లాభాలు ఏంటి, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు ఇలాంటివి? ఈ మోక్షానికి అర్హత ఎందుకు సంపాదించకూడదు ఇలా చేసి? ఓకే. సో లేదు, నేను నెక్స్ట్ జన్మలో చేస్తానంటే నో ప్రాబ్లం. దానికి ఎటువంటి ఆటంకం లేదు. ఎవరు నో అని చెప్పరు. అన్నీ కూడా మన యొక్క ఫ్రీ విల్కే వదిలేశారు. ఈ భూమి మీద మనకున్నంత స్వేచ్ఛ, మన మానవునికి ఇచ్చినంత స్వేచ్ఛ ఏ జీవికి ఇవ్వలేదు. ఏదైనా జీవికి స్వేచ్ఛ ఉందా? ఏ జీవికి స్వేచ్ఛ అని చెప్పండి చూద్దాం. ఏ ఇంకా ఇతర జంతువులకు స్వేచ్ఛ ఉండదు. వాటన్నిటికీ ఏముంటుంది? నువ్వు తినాలి, పడుకోవాలి, పొద్దున్న లేచి మళ్ళీ ఆహారానికి పో, పిల్లలు కనిపెట్టు, ఓకే, మళ్ళీ పడుకో, మళ్ళీ లే, ఇంతే. ఇంకేమైనా ఉంటుందా? అదేమన్నా ఆర్ట్ చేయగలదా? లేదంటే అదేమన్నా కొత్త కొత్త మెషిన్ సృష్టి చేయగలదా? కొత్త బిల్డింగ్లు కట్టగల? లేదు కదా. అంటే భూమి మీద మానవునికి అంత స్వేచ్ఛ ఇచ్చారు. ఓకే. స్వేచ్ఛతో పాటు జ్ఞానం అంటే జ్ఞానం పెంచుకోవడానికి అవకాశం మనకే ఉండేది. ఎందుకంటే మనకు మనస్సు, బుద్ధి రెండు ఇచ్చారు. జంతువుకు మనకేం తేడా చెప్పండి? జంతువుకు మనస్సు నిమిత్త మాత్రంగా అతి స్వల్పంగా ఉంటుంది. అదే మానవునికి ఎలా ఉంటుంది? విశాలంగా ఉంటుంది. ఎంత ఉంటుంది? ఎంత అంటే అనంతం. మనస్సు అంటే ఏంటి? మనస్సు అంటే చైతన్యం భాగమే. మనస్సు ఏం వేరే కాదు. చైతన్యంలోంచి పుట్టిందే మనస్సు కదా. ఆ మనస్సు అనేది జన్మ జన్మల పెరుగుతూ తగ్గుతూ, దాంట్లో మాలిన్యాలు పెరుగుతూ తగ్గుతూ వస్తూ ఉంటాయి. అదే మనం చెప్తాం కదా, ఈ మనస్సులోంచి పుట్టింది అరిషడ్ వర్గాలు. ఈ మనస్సుకు, ఈ అరిషడ్ వర్గాలకు కారణమైనటువంటి ఈ మనస్సులో మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న జ్ఞానాన్ని బట్టి, ఎక్కువ తక్కువని బట్టి మనకు గుణాలు కలుగుతూ ఉంటాయి. అంటే తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము, శుద్ధ సాత్విక గుణము, నిర్గుణము, ఈ విధంగా మన జీవితం కొనసాగుతూ ఉంటుంది అనమాట. ఓకే. రైట్. నేను మాట్లాడుతుంటే అది ముందుకు పోతూనే ఉంటుంది. సో మీ ప్రశ్నలు తర్వాత దయచేసి మీ యొక్క అనుభవాలు. రైట్. థ్యాంక్ యూ. మాస్టర్స్, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా మాట్లాడతారా? హ్యాండ్ రైస్ చేయండి. ఆ, యాదగిరి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. యాదగిరి సార్. నమస్కారం సార్. నేను కొత్తగా వచ్చాను సార్. అంటే నమస్కారం. గత 4 సంవత్సరాలు నేను ఈ పిరమిడ్ ధ్యానాన్ని అవకాశం నాకు వచ్చింది. అనుకోకుండా ఈ గ్రూపులోకి రావడం జరిగింది. చెప్పండి. ఇంత మంచి జ్ఞానాన్ని అందిస్తున్న మీకు నమస్కారం సార్. ఉమ్, అద్భుతమైన జ్ఞానం. ప్రతి ఈ 4-10 రోజుల నుంచి నమస్కారం. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాను. ఈ రోజు మిమ్మల్ని మీ ఉమ్, నుంచి ఇంకా అద్భుతంగా నేర్చుకున్నాను సార్. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా ఈ 365 రోజులు పెట్టారు కనుక ఇంకో ఎంతో నేర్చుకుంటాం. ఇంకో ధ్యానాన్ని మేము మీ నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాం సార్. రైట్. థ్యాంక్ యూ అండి. ఓకే. రైట్. చంద్రు గారు చెప్పండి. సార్ మెడిటేషన్ చేసేటప్పుడు ఇట్లా ఉమ్, ఊపినట్లు అనిపిస్తుంది సార్. ఇట్లా ఊపినట్లు వెనకలికి కానీ ముందుకు వెనక్కి. ముందుకు వెనకలికి ఊపినట్లు అనిపిస్తుంది సార్. ఉమ్. ఏమి కాదు. దాని నుంచి మీరు డిస్టర్బ్ కాకుంటే చాలా, అంతే. డిస్టర్బ్ కావద్దు అని చెప్తున్నాను. అలా వస్తుంది, మళ్ళీ ఆగుతుంది కూడా. ఓకే. ఇది ఎలా అంటే లోపల ఈ ఈ మనం అనుకుంటాం ఈ బాడీ అంటే ఈ చెయ్యి ఇలా ఉంది కదా, దీని లోపల సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది ఎప్పుడు. సార్ సూక్ష్మ శరీరం అంటే కనిపించేది స్థూల శరీరం, సార్ కనిపించనేది సూక్ష్మ శరీరం. ఆ సార్ సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే ఈ యొక్క శక్తి వచ్చినప్పుడు కొంత వైబ్రేట్ అవుతుంది. సార్ అంటే ప్రకంపనలు వస్తాయి. అది మనకు ఫీల్ అవుతాం. ఎందుకంటే మనం ధ్యానంలోకి వెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క బాహ్య శరీరం యొక్క ఆ ఎరుక నుంచి లోపల శరీరంలో ఎరుకకు వెళ్తున్నాం మనం. అంటే మన ప్రయాణం ఎక్కడ ఉంది? బాహ్యం నుంచి అంతరం వైపు ఉంది. ప్రయాణంలో ఏమవుతుంది చెప్పండి? మన ప్రయాణము బాహ్యం నుంచి అంతరం పోయేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మన యొక్క సూక్ష్మ శరీరం వైపు వెళ్తున్నాం మనం.
కాబట్టి ఏమైనా కొంత మార్పులు చేర్పులు వస్తే అవి అవి మనకి ఇమ్మీడియట్ గా స్పర్శ వచ్చేస్తుంది, ఆ సార్ యొక్క స్పృహ వచ్చేస్తుంది అనమాట. అందుకే మీకు తెలుస్తుంది, అది తప్పేం లేదు, దాన్ని కంటిన్యూ చేయండి. ఓకే. మరీ పడిపోయే లెవెల్లో వస్తే తిరిగి మళ్ళీ హాయిగా ఒకసారి కొద్దిగా కళ్ళు తెరుచుకొని అట్లా ఎరుక తెచ్చుకొని ఒకసారి సరి చేసుకొని కూర్చోండి, పర్వాలేదు. అది కొన్ని రోజులు ఉంటుంది, ఇది కంటిన్యూస్గా ఉండదు. ఓకే. సార్ ఇది కంటిన్యూస్గా ఉండదు, మార్పు చెందుతూనే ఉంటుంది. అది అది మనకు కరెక్ట్ వేనేనా సార్? అట్లా రావడం అంటే నో ప్రాబ్లం. కరెక్ట్గా చేస్తున్నట్లేనా సార్? ఏ ఎస్ 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 నో ప్రాబ్లం. ఇంకా అదే అట్లా అదే కాదు, చేస్తే ఈ సార్. ధ్యానంలో ఈ ధ్యానంలో మేము గమనించింది ఏంటంటే, ఇంకా సార్ ధ్యానం అంటే ఆ శూన్య స్థితికి పోతే దేహం ఏ పరిస్థితికైనా పోవచ్చు. సార్ ఇంకా ఎన్నో ఆసనాలు, ఇప్పుడు ఆసనాలు మనకు కనిపిస్తున్నాయా, మనం ఆసనాలు మనం వెళ్తుంటాం కదా, ఆసనాలు చేస్తుంటాం కదా, యోగాసనాస్, సార్ ఇవన్నీ కూడా అలా వచ్చినట్టువే. సార్ ఈ ఓకే యోగాసనాస్ మనం ఏం చేస్తున్నామో ధ్యానంలో వచ్చిన సృష్టి కాబడినటువంటి ఈ యొక్క విన్యాసాలు అంటారు వీటిని, సార్. విన్యాసాలు అంటారు వాటిని. అవి ఆసనాలు. ఓకే. అవన్నీ కూడా అలా వచ్చినటువంటివి. ఇంకొంతమంది ఆ ధ్యాన ఆ స్థితికి, అంటే ఆ యొక్క ఆ యొక్క శూన్య స్థితికి, ఆ యొక్క శూన్య స్థితి అంటే మనం తురియం అంటాము, తర్వాత దాన్ని దాటి ముందుకెళ్తే అక్కడ ఒకసారి ఎలా ఉంటుందంటే, ఈవెన్ ఫ్లోర్ మీద అంటే నేల మీద ఇట్లా పడుకొని దొలుతూ ఉంటారు కూడా, ఓకే అయినా కానీ ఏం కాదు వాళ్ళకి, వాళ్ళు అదే స్థితిలో ఉంటారు. అలా ఎంతో మందికి మాస్టర్స్కి రకరకాల అనుభవాలు కూడా వచ్చాయి. సో అది ఎలాంటి తప్పు కాదు, మీకు అలా చేసిన తర్వాత మళ్ళీ ఆగుతుంది, ఆ స్థితి సార్. నుంచి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఓకే. మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే చాలా మంది ఏంటంటే దాన్ని, ఆ అనుభవాన్ని కంటిన్యూ చేయకుండా కట్ చేస్తారు, సార్. భయపడు లేకపోతే ఏమవుతుందో ఏమైందో అని కట్ చేస్తారు. అక్కడ ఆగుతుంది, ఆ ఫ్లో కట్ అవుతుంది, మళ్ళీ ఆ ఫ్లో రావాలంటే మళ్ళీ ధ్యానం చేస్తూ పోవాలి. అర్థమైందా? కొద్దిగా అంటే ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అలౌ చేస్తారు. అది అలౌ చేశాక కొంత దూరం పోయాక, కొంత సమయం తర్వాత అది ఆగిపోతుంది. కొంత అంటే కొన్ని రోజులు, లేదా కొన్ని నెలలు, ఆ తర్వాత అది ఆగుతుంది, అది కంటిన్యూ కాదు, మరి స్థితి మారుతుంది మరి ఇట్లా. ఇంకొక విషయం సార్. చెప్పండి. మనం కంటిన్యూగా వెన్నెముకని ఇట్లా స్ట్రైట్ నిటార్గా పెట్టాలి, లేకుంటే ఎట్లయినా కూర్చోవచ్చు సార్? అది పెయిన్ బాగా వస్తుంది, నిటార్గా కంటిన్యూగా పెట్టలేము. యాక్చువల్గా నిటారుగా ఇట్లా కూర్చోవాలని అవసరం ఏం లేదు. అంటే సార్ ఇక్కడ ఏమంటామంటే స్థిర సుఖ ఆసనం అని చెప్తాం. అంటే సార్ స్థిరంగా ఉండాలి, అంటే కదులుతూ ఉండకూడదు. అయితే సుఖం అంటే కొద్దిగా ఇట్లా మనకు కంఫర్టబుల్ అనిపిస్తే, ఇప్పుడు ఏదైనా ఒకవేళ కంఫర్టబుల్ గోడ కానుకొని కూర్చుంటే కంఫర్టబుల్ అనుకోండి, హాయిగా సార్ గోడ కానుకొని కూర్చోండి. తల మాత్రం తగిలియద్దు వెనక, బట్ మన వెన్నముక అంతా కూడా గోడ తగిలియచ్చు, లేదా ఒక చైర్ కానియచ్చు, ఇట్లా సార్. ఆనించుకొని కూర్చోవాలి. ఏదైనా కానీ స్థిర సుఖ ఆసనం ఎందుకు చెప్తామంటే, మీ దేహం స్థిరంగా సుఖంగా హాయిగా ఉన్నప్పుడే మీరు లోపలికి వెళ్తారు. మీ దేహం మీకు తొందర పెడుతూ ఉంటే మీ యొక్క ఎరుకంతా కూడా బాహ్యంగా ఉంటుంది. మనం ఈ ఏం కింద చేస్తామంటే, కూర్చుంటే కూడా కాళ్ళ నొప్పులు ఫుల్గా వచ్చేస్తాయి సార్. ఉమ్, దానివల్ల ఈ కాళ్ళు జరపడము చేయడము ఇవన్నీ బాగా జరుగుతాయి. ఉమ్, ఉమ్. అదే సార్. అదే అంటే మీకు ఎలాంటి ఆసనంలో అయితే సుఖంగా కూర్చోగలుగుతారో అది మీకు కరెక్ట్ ఆసనం. అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సార్ సార్ ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీరు ఇట్లా కాలు క్రాస్ చేసుకోమంటే అవ్వదు, అవును సార్. మీరు కింద కూర్చోమంటే అవ్వదు. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు, హాయిగా ఒక చైర్లో కూర్చోవాలి, లేదా ఒక సోఫాలో కూర్చొని కాళ్ళు కిందికి పెట్టుకొని అట్లా క్రాస్ చేసుకొని కదా, సో చేతులు క్రాస్ చేసుకొని అలా కూర్చుంటారు అంతే. సార్ వాళ్ళకి సార్ సుఖస్థిర ఆసనం అదే వాళ్ళకి. సార్ ఎవరికి ఏదైతే సుఖంగా స్థిరంగా మీరు లోపలికి ప్రయాణానికి అడ్డం రాకుండా ఉంటే అదే స్థిర సుఖ ఆసనం, గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, అదే. అది మీకు సంబంధించింది అంటే, అది సేమ్ మీకు చెప్పింది ఇంకోటి చెప్పనీకి రాదు అది. అవును, ఒక్కొక్కరికి ఒక అనుభవాలు ఒక్కొక్కరికి ఎస్ ఒక విధంగా ఉంటుంది సార్. ఎస్ చాలా ధన్యవాదాలు సార్. అలా. ఓకే. రైట్. మీనా మేడం, మాట్లాడు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. ఆ చాలా చక్కగా వివరించారు సార్ ఆత్మ ప్రయాణం గురించి. ఆత్మ ఎలా ఎదుగుదల అనేది ఎలా ఉంటుంది, ఎలా సాధన చేయాలి అనే విషయాలన్నీ చాలా చక్కగా వివరించారు సార్. నా డౌట్ ఏమంటే, చెప్పండి మేడం. ఒకటి మన లైఫ్ అది మనము జన్మ ప్రణాళిక ప్రకారం మనం డిజైన్ చేసుకొని వచ్చిందేదా, లేదంటే ఎదుటి వారు
కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటారా? ప్రతిదీ జన్మ ప్రణాళికలోనే భాగంగా ఉంటుందా అనేది నా డౌట్ సార్. రెండు ఉంటాయి మేడం, రెండు ఉంటాయి. అంటే ఒక ప్రణాళిక అనే దాంతో వస్తాం. ఓకే, ఆ, ఇప్పుడు ఏముంటుందంటే ఏదో ఒక ప్రయాణానికి ఒక పిక్నిక్ వెళ్తాం. పిక్నిక్ వెళ్ళాక ఒక ప్లేస్కనే పోయి ఉంటాం. కానీ ఆడికి పోయిన తర్వాత ఇంకో ఎవరో చెప్పింటారు పక్కన అక్కడ ఇక్కడ వాళ్ళు, ఇవి కూడా బాగున్నాయి చూడండి అంటే కనుక మనం అక్కడ కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం కదా. అంటే ఉమ్, మన ప్రణాళిక ఒకటే, ప్రణాళిక మనం ఒక ప్రణాళికతో వచ్చింటాము. కానీ మనం ఇక్కడికి వచ్చాక కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి మనకు ఆ యొక్క ఫ్రీ విల్ అనేది మనకి ఇచ్చారు. మనం చేసుకోవచ్చు సాధ్యమైనంత వరకు. మనం మనం మన నుంచి కోరి తొందర కానంత వరకు, అంటే కొత్త కర్మలు మనం క్రియేట్ చేసుకోకుండా, కొత్త ఒక నెగిటివ్ కర్మలు ఏవి కూడా, అంటే చెడు కర్మలు ఏవి చేయకుండా, దాని నుంచి మన మన జీవిత ప్రణాళికకు కానీ మన యొక్క ఆత్మ ఆత్మ పురోగతికి కానీ ఎఫెక్ట్ లేకుండా చేసుకునేంత వరకు చేసుకోవచ్చు, తప్పలేదు. మనకేమైనా మన ఆత్మ ప్రణాళిక ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటే ఖచ్చితంగా దాన్ని మానేయాలి, నో డౌట్. ఓకే, అది అది దృష్టిలో ఓకే. పెట్టుకోవాలి మనం. అది అంతవరకు మనం దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు సాగొచ్చు. కొత్త కర్మలు చేయొచ్చు. మనం తీసుకొచ్చిన ప్రణాళికను మనం ఇంప్లిమెంట్ చేసుకొని పోవచ్చు. సో ఈ మధ్యలో కొంత సేవ చేయాలి. ఎందుకంటే సేవ చేయకపోతే మనకు ఆ, మోక్షం అనేది మనకు కలగదు. ఎందుకంటే మిగతాది ఏం చేసినా మన కోసం చేస్తాం. ఎలా అవును సార్. ఉంటుందంటే ఆ, మనం 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 ఎప్పుడు అనుకుంటాం అది, ఈ యొక్క శరీరం అనేటువంటిది ఇంకొకరికి పరోపకారం చేయడానికే మనం తీసుకున్నామని చెప్తుంటాం. అంటే అర్థం ఏంటంటే శరీరంలో మనం ఉన్నాం ఆత్మగా. మన జ్ఞానోదయం అయినాక, జ్ఞానోదయం అయిన తర్వాత మనం ఇంకొకరికి సహాయం చేయాలి, ఇంకొకరికి ఆ యొక్క ధర్మాన్ని, ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని ఇంకొకరికి పంచాలి. అది మనం చేయాలి. అది చేయకుండా పోతే కూడా మళ్ళీ రిటర్న్ రావాలి అని చెప్తున్నాను. అంటే మళ్ళీ తిరిగి వచ్చి కూడా మళ్ళీ ఆ పని చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాను. మనం ఎంత స్థితికి ఎదిగినా కానీ మళ్ళీ తిరిగి రావాల్సిందే. తిరిగి రాకపోతే దానికి అర్థం లేదు. సో మనకి ఆ యొక్క మోక్షం కలగదు అని. ఎవరిది సౌండ్ పదే పదే సౌండ్ వస్తుంది అంటే సేవ చేయడమే ఆ అంతిమ పరమావధి అంతిమ. అన్నట్టు. ఎస్ 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 అవును సార్. ఓకే సార్. ఎస్ థ్యాంక్ యూ కంపల్సరీ. సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందుకే మనం ఇక్కడ ఏంటంటే చాలా మంది ధ్యానం చేస్తున్నారు, ధ్యానం చేస్తాము, ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేస్తాము. సో తర్వాత జ్ఞానం నేర్చుకుంటాము, క్లాసులు చెప్తూ ఉంటాము. ఆ క్లాసులు చెప్పే దాంట్లో కోర్స్ మన యొక్క జ్ఞానాన్ని ఇంకొకరికి పంచుతూ ఉంటాము కదా. సో ఇలాంటిది ఉంటుంది. తర్వాత ఇంకేదన్నా విషయాలకు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఒక 100 రూపాయలు ఉంది, మనకు కావాల్సింది 30 రూపాయలు అయితే ఇంకో 20 రూపాయలు ఇంకోరికి ఇవ్వడానికో, దీనికి కూడా సంశయించకూడదు. సంశయించడం అంటే అర్థం ఏంటంటే మీరు దాంట్లో ఇరుక్కున్నారు. అంటే సేవ చేసే దాంట్లో మీకు ఆ సేవ భావంలో లోపం ఉంది అని అర్థం. అంటే మీకు ఏదైనా కానీ అది ఏమైనా కావచ్చు, అంటే నాకు ఉండదేమో, నేను పోగొట్టుకుంటున్నానేమో, ఇలాంటిది ఎలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ఓకే, సో మనలో పూర్తి ఎలాంటి మార్పు రావాలంటే ఒక చెట్టు ఎలా ఉందో అలా తయారు కావాలి. జీవిత పరమార్థం ఇంతే, ఇంకేం లేదు. జీవిత పరమార్థం ఏంటంటే ఒక చెట్టు గాలి వచ్చినా, ఎండ వచ్చినా, ఒక వర్షం వచ్చినా అన్నిటిని ఎదుర్కొంటూ అది ఇచ్చే ఫలాల్ని ఆపదు. అది ఇచ్చేటువంటి ఫలాలంటే ఫ్రూట్స్. ఓకే, అది ఇచ్చేటువంటి ఆ పండ్లని ఆపే పరిస్థితే లేదు, ఏమొచ్చినా కానీ కదా. ఒకవేళ ఎవరైనా కట్ చేస్తే కూడా మళ్ళీ మొలుస్తుంది కావాలంటే. సో ఇది మన యొక్క జీవిత పరమార్థం, ప్రతి ఒక్కరికి కావాలి, అయి తీరాలి. లేదు అంటే ఈ భూమి మీదకి ఎన్నిసార్లు వచ్చినా లాభం లేదు. ఓకే, రైట్. ధ్యాన నేను మాట్లాడుతున్నాను సార్. సార్ మాట్లాడండి సార్. రాజశేఖర్ సార్. ఆ, నమస్తే నమస్తే. రంగనాథ్ గారు. నమస్తే. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్ మీ క్లాసు. బాగా చెప్పారు. ఎస్, మంచి నేను క్లాస్ చెప్పలేదు, ఏదో మాట్లాడదామని వచ్చాను. కాదు కదా సార్, ఏదైనా ఇన్స్పిరేషన్. ఎస్. మాకేంటంటే చెప్పారు కదా సార్, రెగ్యులర్ గా ఉండదు, ఇప్పుడు కుదిరినప్పుడే చేయగలుగుతున్నాం. కాస్త మీలాగా కాస్త క్లాస్ చెప్పి అలా ఉంటే మాకు ఇంకా ఇన్స్పిరేషన్ గా కనీసం ఆ ఫీలు ఆ వాతావరణంలోకి వెళ్తాం కదా. Yes. రొటీన్ గా మాకుండే ఉద్యోగరీత్యా మాకుండే ప్రాబ్లమ్స్ వల్ల మేము తప్పట్లా. ఇదే మీ క్లాస్ విన్నాక, ఇప్పుడు మీ క్లాస్ విన్నాము, ఇప్పుడు మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది. ఈ ఇన్స్పిరేషన్ తో రేపు ఖచ్చితంగా చేస్తా. లేదా ఈ పది రోజులు నేను అసలు చేసిందే లేదు. కనీసం రేపన్నా కూర్చుంటా గట్టిగా అట్లా. ఖచ్చితంగా.
చాలా బాగా మంచిగా ఉంది సార్. అందుకే క్లాసెస్ అనేది మనం ఎప్పుడు కూడా మాస్టర్ క్లాసెస్ ఏది కూడా కనీసం ఎంతే బిజీగా ఉన్నా వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా క్లాస్లో కూర్చోవాలి. ఆ, ఇది సార్ మీరు ఎలాంటిదంటే మనం ఫ్యూయల్ అయిపోతే మళ్ళీ ఫ్యూయల్ నింపుకుంటాం కదా గాడికి. మనము ఫ్యూయల్ అయిపోతే మళ్ళీ రీఫిల్ చేసుకుంటాం కదా, అలాంటిది అనమాట. సో అలాంటిది ఈ సత్సంగంలో మీకు జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. సార్ ఒక టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది సార్, అడిగానా? ఉమ్, నేను మెడిటేషన్ లో కూర్చుంటున్నాను సార్, అది నాకు మధ్యాహ్నం పూట కొంచెం బాగా కుదురుతుంది. ఉమ్, కూర్చున్న 10 నిమిషాలకి పావుగంటకి విపరీతంగా నిద్ర వస్తుంది. నాకు ఆ నిద్ర పోకూడదు పోకూడదు అని నేను ఎంత రెసిస్ట్ చేసినా నా వల్ల కావట్లా, ఇక పడుకోవాల్సి వస్తుంది. అంటే నేను మీరు చాలా సార్లు ట్రై చేశా, అది అప్పుడు పడుకోకుండా తర్వాత అవసరమైతే సాయంత్రం పడుకోవచ్చు కదా, ఉమ్, అస్సలు నా వల్ల కావట్లేదు సార్. అంటే మీరు ఆహారం తిన్న తర్వాత నిద్ర ఇది ధ్యానం చేస్తారు, ఏ టైంలో చేస్తారు? అట్లా ఒక టైం ఏం లేదు సార్, ఆఫ్టర్నూన్ నాకు కుదిరినప్పుడు. తిండికి ఆఫ్టర్. దానికి కూడా ఏం లేదు నాకు రిలేషన్, నేను అంతకంటే చేయలేకపోతున్నా. అది అదే బాగా వస్తుంది నాకు, అది ఒక్కటి నాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. దానికి నాకు కరెక్ట్ సొల్యూషన్ ఎవరు చెప్పట్లా. మీరేం చేయాలంటే ఆ టైం వదిలేసి అర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చేయండి, బాగుంటుంది. మీరు టైమింగ్స్ మర్చుకోమంటారు? అంతే అంతే. బ్రహ్మ ముహూర్తంలో మీరు చేస్తే మీరు సరైన సరైన నిద్ర ఆల్రెడీ పోయి ఉంటారు. ఓకే, మీ ఉమ్. దేహానికి కావాల్సిన విశ్రాంతి దొరికింటది. ఇంకా అప్పుడు దేహం విశ్రాంతి కోరుకోదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మిగతా కానీ నాకు టైంలో మధ్యాహ్నం మధ్యాహ్నం కుదిరినంతగా నేను ట్రై చేశాను సార్, వేరే వేరే టైమింగ్స్ లో నాకు అంత ఫీల్ రావట్లేదు. అంటే ఫీల్ అంటే మీరు అన్నట్టు కొంచెం మీరు రెగ్యులర్ గా చెయ్యాలి, అది ఒక్కసారి అది కూర్చుంటే అదే నేను అవ్వదుగా. చెప్పేది. మీరు అర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో పెట్టుకుంటే ఇలాంటి సమస్యలు రావు. అదే. మీకు ఆల్రెడీ దేహము విశ్రాంతి నుంచి బయటకు వచ్చి ఉంటుంది. అంటే దేహం ఏం చేసి ఉంటుంది అంటే ఆల్రెడీ రీఛార్జ్ అయి ఉంటుంది. నైట్ నైట్ రీఛార్జ్ అయి ఉంటుంది. రీఛార్జ్ అయి ఉంటుంది కానీ మనము అక్కడ స్పృహ ఉండదు, మనం చేతనా తత్వం ఉండదు, అచేతనంగా ఉంటాం కాబట్టి. అయితే శక్తి అంటూ మీకు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. అప్పుడు బాడీ కూర్చోమంటే కూర్చుంటుంది, పడిపోదు. ఓకే, బాడీ ఎట్లా అంటే మనకి ఎప్పుడైతే లోపల ప్రాణశక్తి తగ్గిపోతుందో అప్పుడు నిద్రలోకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. మీరు వద్దంటే కూడా తనకదే వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకు? ప్రాణశక్తి తక్కువ ఉంది కాబట్టి. అదే పొద్దున అనుకోండి, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మీరు కూర్చున్నారంటే మీకు ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి హాయిగా నిలబడుతుంది, కూర్చుంటుంది, ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చుంటుంది. అందుకే బ్రహ్మముహూర్తంలో ప్రతి ఒక్కరికి కూడా మన యోగులు ఋషులు చెప్పేది బ్రహ్మముహూర్తంలో ఎందుకు చేయమంటారంటే ఇదే కారణం. అప్పుడు మీరు చేతనాత్మకంగా మీరు లోపలికి వెళ్ళే అవకాశము మీకు దొరుకుతుంది. మీ యొక్క అంతర్ ప్రయాణానికి అతి సులభమైనటువంటి అంటే సులభమైన సరళమైన అనుకూలమైన సమయం అని చెప్తారు. అది తప్పకుండా సార్, బ్రహ్మ. మీరు చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ తప్పకుండా ట్రై చేస్తా సార్. ఎస్, చేసి చూడండి, ఖచ్చితంగా మీకు బాగా సెట్ అవుతుంది ధ్యానం, నో డౌట్. ఎందుకంటే అప్పటికి శరీరం విశ్రాంతి తీసుకొని కావాల్సిన శక్తి సంపాదించుకుంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ అది పడిపోయే అవసరం లేదు. ఇంకా అదే. అదేమవుతుంది, మన యొక్క స్పృహను మనం నిలుపుతాము, శ్వాస మీద నిలుపుతాము. శ్వాస మీద నిలపంగా 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 మన యొక్క ఆలోచన తగ్గుతూ తగ్గుతూ వస్తాయి. ఎందుకంటే శ్వాస ఉన్నప్పుడే ఆలోచన వచ్చేది. గాలి నుంచి గాలి నుంచి వాయువు నుంచి ఆలోచన పుడుతుంది. మనసు ఎక్కడి నుంచి పుడుతుంది? మనసు అనేది చంచలం, గాలి కూడా చంచలం, అదే వాయువు చంచలం. ఈ రెండింటికి అంటే మనసు జన్మస్థానం వాయువు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో కాబట్టి దీన్ని నిలిపినప్పుడు, దీన్ని స్లో చేసినప్పుడు ఇది స్లో అయిపోతుంది. దీన్ని ఎంత స్లో చేస్తాం ఇది అంత స్లో అవుతూ వస్తుంది అనమాట. ఓకే, దానివల్ల మనకేమవుతుందంటే అది పొద్దున్నే మనం చేస్తాం కాబట్టి హాయిగా కూర్చొని మనం చేతనాత్మకంగా చేస్తాం, అంటే స్పృహలో ఉండి చేస్తూ ఉంటాం కదా. అప్పుడు వేగంగా లోపలికి వెళ్ళిపోతాం. అప్పుడు మీకు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగని మీరు లోపలికి శూన్యంలోకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే ఇక ఆ తర్వాత ధ్యానంలో కలిగే అన్ని రకరకాల అనుభవాలు కలుగుతాయి. అట్లా. తప్పకుండా చేస్తా సార్. ఓకే, అలా చేయండి. ఎస్. ధన్యవాదాలు. సో రాజశేఖర్ గారు కూడా సార్ గురించి కూడా చెప్పాలి. మనము లాస్ట్ టైము ఇక్కడ కడతాల్లో స్టాల్ పెట్టినప్పుడు కూడా సార్ వచ్చారు, చాలా అద్భుతంగా సేవ చేశారు. తర్వాత సార్ కూడా మనకి ఆర్గనైజేషన్కి సపోర్టివ్గా మనకు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు. సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ అందరూ కూడా. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో సార్. విధంగా ప్రతి ఒక్కరూ అంటే మనం ఏం ఏం చేస్తున్నా కానీ ఓకే, మనలో ఆ సేవాభావం ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే ఆ సేవ అనేటువంటిది ఇంకొకరికి చేయగలిగేది. మిగతా అన్ని మన కోసం మనం చేసుకునేటివి. మన కోసం ఎంత చేసుకున్నా ఏం చేసినా దానికి అర్థం అంటే దానికి ఒక పరమార్థం ఉండదు అనమాట. దానికి సార్థకత, జీవిత సార్థకత దొరకదు.
మన కోసం మన ఫ్యామిలీ కోసం ఎన్ని చేసుకున్నా అది మన కుటుంబ ధర్మం అవుతుంది. పరధర్మం ఎలా అవుతుంది చెప్పండి? పరధర్మము తర్వాత ఈ సేవాభావం అనేటువంటిది అతి ముఖ్యమైనది లైఫ్లో. ఎప్పుడు కూడా దాన్ని ఒక పక్క నడుపుతూనే ఉండాలి మనం. ఎంత ప్రాపంచికంలో మనం ఏ స్థితిలో ఉన్నా, ఓకే, ఏ పరిస్థితిలో ఉన్నా. ఉదాహరణకు అంతే, మనం సింపుల్గా తీసుకోవాలంటే ఒక చెట్టు ఎలా చేస్తుంది చూడండి, ఎంత అద్భుతంగా సేవ చేస్తుంది. ఆ సేవ మనం ఎందుకు చేయట్లేదు? మనకేం తక్కువ? మనకు ఉదాహరణకి జోబులో 100 రూపాయలు ఉంది, 10 రూపాయలు ఇవ్వగలం కదా, ఏం తొందర అవుతుంది చెప్పండి? తర్వాత మన దగ్గర ఇంట్లో కావాల్సినవి ఉన్నాయి, ఇంకెవరికో ఇబ్బంది ఉంది, కొంత ఇవ్వగలం కదా. మన దగ్గర జ్ఞానం ఎక్కువ ఉంది, ఇంకొంత జ్ఞానం పంచగలం కదా. ధ్యానం తెలుసు నాకు, ధ్యానం పంచగలను కదా. ఇది కూడా చేయలేకపోతే ఎందుకున్నామో నాకు అర్థం కాదు మన భూమి మీద. ఇంకేం ఏం సాధించనీకి ఉన్నామో నాకు తెలియదు. నాకైతే చాలా కన్ఫ్యూజ్ అవుతాను నేను. చాలా మంది చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ వాళ్ళ వ్యామోహాలు, వాళ్ళ కోపాలు, వాళ్ళ ద్వేషాలు, వేషాలు అన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యమవుతూ ఉంటుంది. ఆనందంగా ఉండు, నువ్వు ఆనందంగా ఉండు, అందరిని ఆనందపరచు, దట్ ఈస్ గుడ్. అయితే నీ యొక్క ఆ వేషాలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు అని చూస్తే ఆశ్చర్యమవుతుంది. ఎందుకు ఏంటి అని అర్థం కాదు. ఎందుకంటే కరెక్ట్. నీది ఏమీ లేదు. నువ్వు ఇక్కడ శాశ్వతంగా ఉండే అవకాశమే లేదు కదా. నువ్వేమైనా శాశ్వతంగా ఇక్కడ ఉండి నీది ఒకటి ఇక్కడ నిలబడిపోయేది ఏదైనా ఉంటే నువ్వు కోపాలు, తాపాలు, ద్వేషాలు, ఇంకొకరి మీద పగలు, కారణ్యాలు ఇవన్నీ తీర్చుకోవచ్చు. ఏమీ ఉండదు కాబట్టి వాటన్నింటిని పక్కన పెట్టి నువ్వు ఆనందంగా ఉండు, నువ్వు ఆనందంగా ఉంచు, జ్ఞానం తెలుసుకో, జ్ఞానం తెలియజేయి, ధ్యానం చేసుకో, ధ్యానం తెలియజేయి. ఓకే, నీ నీ చేతన ఏదైనా సహాయం చేయగలిగితే సహాయం చేయి, చేయకపోతే గమ్మున ఉండు, ఇంకొకరికి హాని చేయవద్దు, ఇబ్బంది పెట్టద్దు. అలా మన జీవితం కొనసాగించాలి. ఎస్, ఓకే. ఐ థింక్ ధ్యానం సార్ చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. జూమ్ మీటింగ్ లో ఉండే వాళ్ళందరికీ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ఎస్, థ్యాంక్ యూ. నాకు 3 పాయింట్లు కొంచెం డౌట్లు ఉన్నాయి సార్. చెప్పండి చెప్పండి. ధ్యానం చేసే సమయాల్లో ఇప్పుడు చెప్పేసినారు సార్ వారి ప్రశ్నకి ఎంతసేపు చేయాలి, తర్వాత భోజనం చేసిన తర్వాత ఎంతసేపుకి ధ్యానం చేయాలి టైం. సో ధ్యానం చెప్పండి, అయిపోయినా క్వశ్చన్లు? తర్వాత ధ్యానం చేసిన తర్వాత నాకు ఆవులిత్తులు వస్తాయి సార్. ప్లస్ నాకు గ్యాస్ట్రిక్ సమస్య ఉంది, దీనికి సొల్యూషన్ ధ్యానంలో ఏం పద్ధతులు ఉన్నాయి? ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకటి ఫస్ట్ ప్రశ్న అయిపోయింది, ఎప్పుడు ఎప్పుడు చేయాలనేది. ఎంత సమయం అంటే ఏదంటే ఎంత సమయం అనే దానికి మినిమం చెప్తాం అంతే, మ్యాక్సిమం అనేది మీ అనుకూలాన్ని బట్టి చేసుకోవచ్చు. ఓకే, ఓకే సార్. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు 40 సంవత్సరాల వయసు అంటే 40 నిమిషాలు చేయమని చెప్తాం మనం, మినిమం అది. ఓకే సార్. ఓకే, కాకపోతే 40 ఆ నిమిషాలు ఈ సమయం కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం నిత్యంగా రోజులో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే ఆలోచనలు, మనం చేస్తున్న వృత్తి కావచ్చు, ఆలోచనలు కావచ్చు, మన యొక్క నడవడిక, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫిజికల్ వర్క్ చేస్తారు, మెంటల్గా అంటే మైండ్ ఎక్కువ యూజ్ చేయరు. అలాంటి వాళ్ళకి తొందరగా ధ్యానం కలుగుతుంది. అందుకే మనం చూస్తుంటాం కదా, పల్లెటూరులో వాళ్ళు వాళ్ళు మామూలుగా ఫిజికల్ వర్కే చేస్తారు కానీ వాళ్ళకి ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. కూర్చున్న వెంటనే ఆ నిశ్చల స్థితికి వెళ్ళేంత అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఓకే, అదే ఇప్పుడు సిటీలో చూస్తున్నాం మనం చాలామంది పొద్దున్నుంచి సాయంత్రం లోపల రకరకాల, ఇప్పుడు ఒక బ్యాంకులో వర్క్ చేస్తున్నారు, ఎన్నో విషయాలు డిస్కస్ చేసి ఉంటారు, ఆలోచనలు, రకరకాల ఆలోచనలు నడిచింటాయి ఈ మైండ్లో. ఇవన్నీ ఖాళీ కావాలంటే ధ్యానంలో కూర్చున్నప్పుడే అవన్నీ బయటకు వస్తుంటాయి మళ్ళీ. మీరు ఏవైతే ఆలోచనలు చేశారో, అందుకే చెప్పాను కదా ఇంతకుముందు కూడా మీకు, ధ్యానం ఎప్పుడైతే చేయాలనుకున్నారో అంతకంటే 3 గంటల ముందు ప్రిపరేషన్ స్టార్ట్ కావాలని చెప్పాను నేను. ఒక వంట వండే ముందు ఏమేమి ఐటమ్స్ తయారు చేసుకుంటామో అలాగా ధ్యానం చేసే ముందు ఒక గంట ఒక 3 గంటలు 2 గంటలు అట్లీస్ట్ సమయం ముందు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ప్రిపరేషన్ అంటే ఏంటి? మౌనంగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు. సో తర్వాత తిన్న ఆహారం అరిగిపోయి ఉండాలి. ఓకే, తిన్న ఆహారం అరిగిపోయి ఉండాలి, నీరు బాగా తాగుతూ ఉండాలి. ఇలాంటి కొన్ని కొన్ని ప్రిపరేషన్, గ్రౌండ్ వర్క్ రెడీ చేసుకోవాలి మనం. అర్థమైందా? సో ఈ గ్రౌండ్ వర్క్ రెడీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా శూన్యంలోకి వెళ్ళిపోతారు.
కూర్చున్న ఒక 10 నిమిషాలకే శూన్యంలోకి వెళ్ళిపోతారు. ఆలోచనలు కూడా ఆగిపోతాయి. లేదు అంటే మీకు ఆలోచనలే ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు గడిస్తే అవతల ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మీరు ధ్యానంలో ఉంటారు. అది కొంత శూన్యత ఉంటుంది అంతే. ఆ తర్వాత లేచేస్తారు. అప్పుడు మీకు విశ్వశక్తి కూడా మీలోకి ఎక్కువ గ్రహించబడదు. ఒకటి, మీకు ఆలోచనలు కూడా తగ్గి ఉండవు. కాబట్టి ధ్యానం బాగా కుదరలేదు అనేటువంటి ఆ ఫీలింగ్ ఉంటుంది మీకు. ఓకే. అంటే ఆ ఫ్రెష్నెస్, తర్వాత ఆ ఆ యొక్క శక్తివంతంగా అయ్యేది, అదన్నీ కూడా మీకు ఆ అనుభవాలు కలగవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సమయాన్ని మీ యొక్క ఆ నిత్య జీవితంలో మీరు చేస్తున్న విషయాలు కానీ, ఇంకోటి కొన్ని విషయాలు ఉంటాయి అనవసరంగా పట్టుకొని మనం అంటే లాగుతూ ఉంటాం జీవితం అంతా. అది మనకు అవసరం లేదు, నిర్ణయం చేసుకుంటే వదిలేయచ్చు. కానీ మనం వదలం. అవన్నీ కూడా ధ్యానానికి అడ్డాలే, గుర్తుపెట్టుకోండి. మీరు బంధువుల పరంగా కానీ, ఫ్రెండ్స్ పరంగా కానీ, వృత్తి పరంగా కానీ కొన్ని విషయాలు ఉంటాయి. ఎట్లాంటివి అంటే ఇవి, అది మన మైండ్లో ఎప్పుడు తొలుస్తూ ఉంటాయి. ఆ మైండ్లో తొలుస్తూనే ఉంటాయి చూడండి. అలాంటివి సాధ్యమైనంత వరకు జీవితంలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో దానికి నో చెప్పడమో ఎస్ చెప్పడమో దాని నుంచి దూరం కావాలి. ఆ యొక్క ఆ లంపడాలు లేదా ఏమంటారు, ఆ యొక్క గట్టిగా పట్టుకొని కూర్చోవడం అవన్నీ కూడా వదిలేయాలి. వదిలేయలేదంటే మీ మీ మైండ్లో ఆ కల్మషాలు పెట్టుకున్నారంటే ఏమైందంటే ధ్యానంలో అవే అడ్డం వస్తూ ఉంటాయి. పదే 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 అడ్డం వస్తుంటాయి. మీరు ఎంత ధ్యానం చేసినా కానీ మళ్ళీ వాటికి శక్తి పోతూనే ఉంటుంది. ఆ ధ్యాన శక్తి అట్లా వేస్ట్ చేసుకుంటున్నారా అర్థం మీరు. అర్థమైందా? ఆ కొన్ని విషయాలు గమనించండి. రాసుకోండి కావాలంటే. ఇది నాకు పదే పదే ఇది నాకు డిస్టర్బ్ చేస్తూ ఉంది నా జీవితంలో, ఇది పరిష్కారం కాలేదు, దీన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి, ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి అంటే ధ్యానంలో మనం కూర్చున్నాం, శక్తి వచ్చింది అనుకోండి, ఆ శక్తి మనకు ఉపయోగపడుతుంది పరిష్కారం చేసుకోవడానికి. అయితే ఒక్కోసారి నిర్ణయం మనం తీసుకోవాలి. కొన్నిసార్లు అనవసరంగా వాటిని అంటుకొని ఉంటాం మనం. అర్థమైందా? అంటే అదే అటాచ్మెంట్ అంటాం కదా, ఆ అటాచ్ అయిపోయి ఉంటాం మనం వాటికి. వాటి నుంచి బయటపడాల్సిన అవసరము, బయటపడాల్సింది మనమే ప్రయత్నం చేయాలి, ఇంకెవరు ప్రయత్నం చేయలేరు. ఓకే. ఇలాంటివి కూడా కొన్ని చేసుకోవాలి. తర్వాత మీ ప్రశ్నకు ఇంకో అంటే ఎంత సేపు చేయాలంటే ఎక్కువసేపు ఎంతసేపు అయినా చేయొచ్చు. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. సమయం అనేటువంటిది ఎక్కువసేపు అంటే కనుక మీరు కూర్చోగలిగినంత సేపు, అంటే మీ దేహం సహకరించినంత సేపు. నిద్రలో సపోజ్ మీరు చేసి నిద్ర వచ్చేసింది అనుకోండి, అట్లా నిద్ర వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. ఓకే ఓకే. అలా కూడా చేయొచ్చు. సో అయితే దేహం ఎంతసేపు అంటే ఒక స్పృహలో చైతన్యంగా ఎంతసేపు కూర్చుంటుందో అది అద్భుతమైన ధ్యానం. ఓకే సార్. ఎంతసేపు కూర్చోగలుగుతుందో, ఆ యొక్క శూన్యత్వంలో ఎక్కువసేపు కూర్చోగలుగుతాం, అది అద్భుతమైన ధ్యానం. అదే మనకు కావాల్సినటువంటి ధ్యానం. తర్వాత అదే భోజనం చేసిన తర్వాత ఎప్పుడు భోజనం చేశాక ఒక 3/4 గంట వదిలేయండి. ఆ, ఒక 3/4 గంట వదిలేసి తర్వాత మీరు ధ్యానం చేయండి, మంచిది. తర్వాత కొన్ని పద్ధతులు మనము ఇక్కడేమో చేతులు ఇట్లా దిగ్బంధనం ఉమ్, చేసి కాళ్ళు వేసుకొని అవును కూర్చోవాలంటారు సార్. అవును అవును. కొంతమంది ఇట్లా తొడల పైన చేతులు పెట్టేసి చేయంటారు. సో ఏ మీకు భంగిమలో చేయాలి? ఇది కరెక్ట్. ఇది కరెక్ట్. ఇది ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే మన గురుగారు ఏం చేశారంటే అన్ని రకాల ముద్రలు ఉన్నాయి. ఇలాంటి ముద్ర ఉంది, ధ్యానం చేయాలంటే ఇట్లా కూడా చేస్తూ ఉంటారు, అవునా కదా. కాకపోతే అది చేస్తుంది. దీంట్లో దీంట్లో కొంత లీకేజ్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. లీకేజ్ ఆఫ్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే ఇట్లా పెట్టామనుకోండి, మనలో శక్తి, విశ్వశక్తి మనం ఇక్కడ భ్రమరం ద్వారా వస్తుంది కదా, వచ్చిన శక్తి 3 వేల నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇట్లా ఇలా వెళ్తూ ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కటి మన చేతుల్లో అంటే ఈ చేతుల్లోంచి శక్తి పోతూ ఉంటుంది, పైనుంచి శక్తి వస్తూ ఉంటుంది, చేతుల్లోంచి శక్తి బయటికి పోతూనే ఉంటుంది. ఇదో రకంగా చెప్పాలంటే ఈ చుట్టూ కూడా విద్యుదయస్కాంత క్షేత్రం ఉంటుంది మనకి. మన దేహం ఓకే. చుట్టూ ఉంటుంది విద్యుదయస్కాంత క్షేత్రం. దాంట్లో ఏమవుతుందంటే ఇలా పెట్టుకున్నప్పుడు ఈ 3 వేలు ఓపెన్గా ఉన్నాయి కదా, దీని నుంచి శక్తి బయటికి పోతూ ఉంటుంది. ధ్యానంలో మనకు ఏం కావాలంటే శక్తి ఎంత లోపల ఇట్లా తిరిగితే సర్కిల్ అవుతూనే ఉండాలి. అవుతున్నప్పుడు ఏమవుతుందంటే నాడుల్లో ఉన్నటువంటి ఆ కల్మషాలు ఫాస్ట్గా తొలగిపోతాయి. ఓకే. ఓకే. శక్తి ప్రవహించేదే నాడుల లోపల. నాడులు వేరే, నరాలు వేరే. నరాలు వచ్చేసి ఓకే. ఈ రక్తనాళాలు అంటాం కదా, అవి రక్తాన్ని మోసుకుపోతే ఈ నాడులు శక్తిని మోసుకొని పోతూ ఉంటాయి, ప్రాణశక్తిని ఓకే. మోసుకొని పోతూ ఉంటాయి. ప్రాణశక్తి వచ్చేది లోపలికి ఈ భ్రమరంధ్రం ద్వారా. అది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఓకే. ప్రాణశక్తి ఎంతసేపు లోపల తిరుగుతూ ఉంటే అంత మంచిది. బయటికి పోకూడదు, బయటికి వేస్ట్ చేయకూడదు, బయటికి ఎక్కువ వేస్ట్ చేయకూడదు. అందుకే కాలు క్రాస్ చేయమంటాం, చేతులు పూర్తిగా ఇట్లా క్రాస్ చేసుకోమంటాం. ఓకే. అన్ని వేలు పెట్టినప్పుడు
వచ్చే శక్తి ఇక్కడిక్కడే రొటేట్ అవుతూ ఉంటుంది బాడీలో. అది మీకు ఎంతగా ఉపయోగపడుతుందంటే మన ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి అన్ని మలినాలను అతి వేగవంతంగా తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే సార్. కాబట్టి ఇది ఇది అద్భుతమైనటువంటి ధ్యాన ముద్ర. ఓకే, అదే నాకు గ్యాస్ట్రిక్ సమస్య ఉంది సార్, దానికి రైట్. ఏమన్నా పద్ధతి? గ్యాస్ట్రిక్ సమస్యకి మీకు ఈ ముద్ర చెప్పింటాము, తర్వాత ఆకు ప్రెజర్ చెప్పాము. మీకు ఒకవేళ ఆ వీడియో కావాలంటే మేడం అడగండి, ఇస్తారు. ఓకే. ఓకే ఓకే ఆ? మీకు తక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఇలా చూడండి, ఈ వేలు ఉంది కదా, దీన్ని ఇట్లా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇన్సైడ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇట్లా బాగా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఓకే, తక్కువ ఉంటే ఏ చేతి ఇక్కడ ఈ యొక్క వేలు, ఈ చూపుడు వేలు, ఎడం చేయనా? రెండు చేతుల్లో దీన్ని ఒక 5 నిమిషాలు చేయండి, దీన్ని ఒక 5 నిమిషాలు చేయండి పొద్దున్నే. ఓకే ఓకే, ఇలా చేయండి. ఓకే సార్. తర్వాత ఇది ఉంది కదా, అపాన వాయుముద్ర, అసిడిటీకి ఉమ్, ఓకే. ఇది ఇది పెట్టాలి. ఓకే, అపాన తర్వాత వాయుముద్ర. అపాన వాయుముద్ర ఇది. తర్వాత మీకు ఇంకా ఎక్కువ ఉంది అనిపించింది అంటే కాళ్ళలో ఓకే పాయింట్ ఉంది. కాల్ అంటే ఇప్పుడు ఇది పాదం అనుకోండి. ఈ ఓకే పాదానికి ఈ పాదం ఉంది కదా, ఓకే. దీంట్లో ఈ పాదంలో బొటన వేలు పక్కన చిన్న ఇంకో వేలు ఉంది కదా. ఉంది సార్. ఆ, అంటే ఇది సెకండ్. పాదం అనుకుంటే ఇది బొట్టన వేలు పక్కన వేలు, ఆ వేలులో ఇక్కడ ఈ ఈ ఈ ప్రాంతంలో ఇట్లా ప్రెస్ చేయాలి. ఓకే ఓకే ఇక్కడ ఈ గోరు ఉంది కదా, గోరు పక్కన ఇది ఓకే. ఈ భాగం బాగా ప్రెస్ చేస్తే ఉమ్, అక్కడ బాగా ప్రెస్ చేస్తే ఒక 5 నిమిషాలు ప్రెజర్ ఈ పక్కాలు ఆ పక్కాలకి రెండు కాళ్ళకి ఎక్కువ ఓకే. అసిడిటీ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. ఒకసారి ఎక్కువ వస్తుంది సార్. ఎక్కువ అసిడిటీ ఉంటే కూడా పోతుంది. తర్వాత సరే సార్. మీరు ఏం చేస్తారంటే ఒక 2-3 డేస్ అట్లీస్ట్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఆ, అంటే దోశ ఇడ్లీ ఇట్లాంటి తినకుండా ఓన్లీ రాగి మాల్ట్ చేసుకొని తాగండి చాలు. ఓకే సార్. ఆ? తర్వాత నైట్ సాధ్యమైనంత వరకు ఇట్లా ఈ అసిడిటీ ఉన్నప్పుడు మనం అసిడిటీని ఎక్కువ అట్లే వదిలితే కాన్స్టిపేషన్కి వచ్చేస్తుంది. ఆ పరిస్థితిలో ఉన్నా సార్ నేను. వచ్చేస్తుంది. అందుకే నైట్ ఏం చేస్తారంటే ఈ ఉడికించిన ఆహారాన్ని తీసేసి సాధ్యమైనంత వరకు ఈ కూరగాయలు, ఓకే, కూరగాయలు అంటే క్యారెట్, బీట్రూట్, దోసకాయ ఇట్లాంటి ఉంటాయి కదా, ఈ ఆ, క్యాబేజ్ అన్ని కట్ చేసుకొని ముక్కలుగా నీట్గా ఒక ప్లేట్ నిండా అవి ఉమ్, తినేసి హాయిగా నీరు అట్లా తాగుతూ ఆ, మీరు ముందుకెళ్తే నైట్ టైం మాత్రం ఖచ్చితంగా అలా చేస్తే కనుక ఏముందంటే మీకు అసిడిటీ ప్రాబ్లం తొందరగా తగ్గిపోతుంది. తినే ఆహారం కుక్డ్ ఫుడ్ అనేది మధ్యాహ్నం తినడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్. మీరు ఎలాంటి వెరైటీలు తినాలన్నా మధ్యాహ్నం తినడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఓకే కొన్ని మనం మార్చుకుంటే జీవనశైలిలో ఖచ్చితంగా అసిడిటీని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఇంకా మీకు అలవాటు ఉంటే, స్వమూత్ర చికిత్స అలవాటు ఉంటే ఇంకా అది అద్భుతం, పరమాద్భుతం. చెప్పండి. అది స్వమూత్ర చికిత్స, అది మీకు మళ్ళీ సపరేట్గా చాలా, అంటే ఓకే అది ఒక సపరేట్ లెసన్. అది ఆల్రెడీ మనకు ఓకే వీడియో ఉంది, వీడియో ఆ, తీసుకోండి. ఓకే. మహావతార్ టీవీలో సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఆ, ఏమో మహావతార్ టీవీ సబ్స్క్రైబ్, చేసిన మహావతార్ చేసిన మహావతార్ రైట్. వీడియోలు సో కూడా వస్తున్నాయి సార్ గ్రూప్ లో. మహావతార్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ, వీడియోలు వస్తుంటాయి. దాంట్లో వస్తున్నాయి. వెళ్ళేసి మీరు మూత్ర చికిత్సకు సంబంధించి వీడియో తీసుకోండి. ఓకే ఓకే ఓకే, దాన్ని మీరు ఫాలో అయితే మీకు ఎలాంటిదంటే ఏ సమస్య ఉన్నా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే అది సర్వరోగ నివారణి, మూత్ర చికిత్స కూడా సర్వరోగ నివారణి, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సరే మాస్టర్. ఓకే, రైట్. ఓకే ఓకే. ఓకేమా, టైం అయింది కదా, మనం కొద్దిగా ధ్యానం చేసుకొని మరి ఆ, ఇంకేమైనా ప్రశ్నలు తీసుకోవాలా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? మాస్టర్స్ ఈరోజు ఐ థింక్ 10:30కి ముగిచేద్దాం. కొంత సమయం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను రాలేదు కాబట్టి కొంత ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరం వస్తా ఉంది. అవును సార్. ఆ? ఇంకా ఓకే. మాస్టర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చక్కగా మంచి అవకాశం అండి, సద్వినియోగం చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. అలాగే సార్ మన దీంట్లో ఈ సోమూత్రం గురించి మీకు సోమూత్రం గురించి కొద్దిగా లైట్ గా చెప్తాను, ఎందుకంటే ఆయనకు కూడా తెలుస్తుంది, ఇతర మిగతా వాళ్ళకి కూడా కొన్ని కొత్త వాళ్ళకి విషయాలు. కూడా అవగాహన అవుతుంది సార్. ఎస్, సోమూత్రం ఎలాంటిదంటే మనము తల్లి గడుపులో ఉన్నప్పుడు రెండు విషయాలు.
తల్లి కడుపులో గర్భంలో పెరుగుతున్నప్పుడు, శిశువు పెరుగుతున్నప్పుడు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అని మనం ఉమ్మునీరు అని చెప్తూ ఉంటాం, వినారా? ఉమ్మునీరు అని చెప్తూ ఉంటాం. విన్నాను విన్నాను. ఆ గర్భంలో విన్నాను. దాని లోపల శిశువు పెరుగుతూ ఉంటుంది. అదే దానికి ఆహారం, గుర్తుపెట్టుకోండి. తర్వాత అది ఎప్పుడు 3 నెలల వరకు, 4 నెలల వరకు. ఆ తర్వాత మన యొక్క అవయవాలు ఏర్పడినాక మనం ఏం చేస్తామంటే ఈ యొక్క యూరిన్, మూత్రం అనేది మనం విసర్జించడం జరుగుతుంటుంది అక్కడే. అదే గర్భాశయంలోనే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్స్తో పాటు ఈ యొక్క మూత్రాన్ని కూడా విసర్జించడం జరుగుతూ ఉంటుంది. ఈ మూత్రము ఆమ్నియోటిక్, ఈ యొక్క రెండు రెండు కలిపి అదే మన దేహాన్ని పోషించేది, గుర్తుపెట్టుకోండి. దాంట్లో దేహము మొత్తం 8-9 నెలలు కూడా అక్కడే పెరుగుతూ వస్తుంది. ఆ పెరుగుతూ వస్తుంది కదా, అది ఎలాంటిదంటే ఆ లోపల ఉన్నంత వరకు ఆహారం అదే దానికి, ఆ యొక్క గర్భంలో ఉన్న శిశువుకి, గుర్తుపెట్టుకోండి. అన్ని దానికి కావాల్సిన లవణాలు దాన్నే అదే మూత్రాన్ని తాగుతూ ఉంటుంది. ఈ విషయం మీకు చెప్పదలుచుకున్నాను నేను. అంటే ఒక 6 నెలలుగా మూత్రం తాగే అలవాటు మనకు ఆల్రెడీ ఉంటుంది. మన దేహం అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు 6 నెలల పాటు మూత్రము తాగే అలవాటు మనకు ఉంది, నేర్చుకున్నాము అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎలాంటి పోషకాలు ఏం అక్కర్లా, దాంట్లోంచే పోషకాలు అన్నీ తీసుకుంటుంది బాడీ, హాయిగా ఉంటుంది. బయటకు వచ్చింది, బయటకు వచ్చాక తల్లి ఆ, తల్లి వచ్చేసి మనకు తల్లి పాలు మనకు దొరుకుతాయి. ఆ తల్లి పాలను తాగుతూ, తల్లి పాలలో అన్ని పోషకాలు తీసుకుంటూ, తల్లిపాలు ఎక్కడి నుంచి తయారవుతాయి అంటే ఆమె తీసుకున్న ఆహారం నుంచి, ఆమె యొక్క ఆ రక్తం అనేది ఆమెలో వృద్ధి చెందుతూ ఉంటే దాని నుంచి అక్కడ జరిగే హార్మోన్ల యొక్క ఆ ప్రభావం వలన ఆ యొక్క పాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ ఉత్పత్తి అయినటువంటి ఈ పాలల్లో అన్ని పోషకాంశాలను ఆ యొక్క శిశువు అంటే పుట్టినటువంటి శిశువు గ్రహించుకొని ఆ దేహాన్ని పోషించుకుంటూ పోతుంది కొంతవరకు కదా. ఎప్పుడైతే తల్లి పాలు తీసుకోవడం స్టాప్ చేస్తున్న శిశువు, అక్కడి నుంచి మనము పిల్లలకి ఏం నేర్పించాలంటే వాళ్ళ సొంత మూత్రము తాగే అలవాటు నేర్పించాలి. ఓకే, అక్కడి నుంచి నేర్పించడం జరిగింది అంటే వాళ్ళ జీవితంలో ఎలాంటి రోగాలు, ఎప్పుడైతే తల్లిపాలు స్టాప్ అవుతాయో అక్కడి నుంచి పిల్లలకి వాళ్ళ సొంత మూత్రాన్ని తాగే అలవాటు నేర్పిస్తే అంతకంటే గొప్ప విషయం ఈ భూమి మీద ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. సో అప్పటి నుంచి ఏమవుతుందంటే వాళ్ళ జీవితంలో ఎలాంటి రోగాలు రావు. ఎందుకంటే అన్ని వాళ్ళకి కావాల్సిన పోషకాంశాలు అన్నీ కూడా ఆ మూత్రంలో ఉంటాయి. ఓకే, ఈ మూత్రం అనేది కూడా ఇంకొకటి, మూత్రం వ్యర్థం కాదు. నంబర్ 2, మూత్రం అనేది వ్యర్థం కాదు. మూత్రం వచ్చేసి మీ యొక్క బ్లడ్ను, కిడ్నీ ఉంది కదా, హార్ట్ లాగా పనిచేస్తుంటుంది. హార్ట్ ఎలాగ 24/7 పనిచేస్తుందో కిడ్నీ కూడా 24/7 పనిచేస్తుంది. దానికి నిరంతరము శ్రమిస్తూనే ఉంటుంది. ఏం చేస్తున్నది, బ్లడ్ అంతటిని తీసుకొని అక్కడ ఏమంటారంటే ఫిల్టరింగ్ అంటది. అక్కడ ఆ, వీటిని ఏమంటారు, వాటిని చాలా ఎన్నో మైక్రాన్ ఫిల్టర్స్ ఉంటాయి. మైక్రాన్ ఫిల్టర్ అంటే చిన్న 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 రంధ్రాలు, కొన్ని లక్షల లక్షల కోట్ల రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల సైజు కూడా ఎంతో మైక్రాన్ లెవెల్లో ఉంటాయి. అక్కడ ఏం చేస్తుందంటే ఈ వచ్చిన బ్లడ్ను ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసి సాధ్యమైనంత వరకు ఆ బ్లడ్లో ఏముండాలి ఏముండకూడదు, ఒకవేళ ఏదైనా ఎక్కువ ఉందనుకోండి దాన్ని కొద్ది తీసి మూత్రంలోకి పంపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తీసుకున్న ఆహారంలో ఏమైనా కొన్ని విషయాలు ఎక్కువ వస్తాయి. ఎట్లాంటివంటే ఒకరోజు మనం ఇప్పుడు ఏం తినాలి, ఇంతే తినాలి, కొలుచుకొని కొలుచుకొని తినాం కదా. మనం తినేటప్పుడు ఒక ఒక ఐటెం మనకు బాగా నచ్చిందంటే ఎక్కువ ఎక్కువ తినేస్తాం. ఇంకో ఐటెం నచ్చలేదని తక్కువ తింటాం. నచ్చిన ఐటెం ఎక్కువ తినేస్తాం. అప్పుడేమవుద్ది, దాంట్లోంచి ఏమొస్తాయి, ఎక్కువ పోషకాలు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐటెం తిన్నాం బాగా, దాని నుంచి ఎక్కువ సోడియం వచ్చేసింది అనుకుందాం. ఇంకో ఐటెం తిన్నాం, దాని నుంచి పొటాషియం వచ్చింది అనుకుందాం. మరి ఎక్కువ ఉన్నటువంటిది బ్లడ్లో ఉంటే ఏమవుతుంది, అది పోయి ఇంకో అవయవాన్ని దెబ్బతీస్తుంది. అది పోయి ఏం చేస్తుంది, ఇంకో అవయవాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి పొటాషియం ఎక్కువైంది అనుకోండి, అప్పుడు హార్ట్ కూడా తొందర అవుతుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది ఈ పొటాషియం ఆ యొక్క దీంట్లో రక్తంలో ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క మన సృష్టికర్త మన సృష్టికర్త ఈ యొక్క దేహాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఏం చేశాడంటే ఇవన్నీ లోపల అన్నీ రెడీ చేసి పెట్టేశాడు, యంత్రాలని. ఎలాంటివి అంటే బ్లడ్ని తీసుకుంటుంది, ఏది కిడ్నీ ఆ మూత్రపిండం తీసుకుంటుంది, అక్కడ టెస్ట్ చేస్తుంది, ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, ఇది ఇంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి, దానికి తెలుసు ఆల్రెడీ.
అక్కడ ఆల్రెడీ ఫిక్స్ అన్ని కూడా. ఓకే, అంతకంటే ఎక్కువ ఉందా తీసి ఆ మూత్రం ద్వారా పంపించేస్తుంది. అంటే బ్లడ్ను ఫిల్టర్ చేసి, మీ యొక్క బ్లడ్ను ఫిల్టర్ చేసి మీకు ఏవైనా ఎక్కువ ఉంటే దాని లోపల పంపించేస్తుంది. పంపించినప్పుడు మూత్రం ద్వారా బయటికి వెళ్తాయి. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? వ్యర్థం కాదు అది, ఎక్కువగా ఉన్నదాన్ని తీసి బయటికి పంపించింది. అంటే మన దేహం నుంచి వచ్చేటువంటి ఆ జలము ఎలాంటి జలమో చూసుకోండి, అబ్జర్వ్ చేయండి దీన్ని బట్టి. ఆ ఆ జలంలో అన్ని లవణాలు యథేచ్ఛంగా, అంటే కావాల్సినంత ఎక్కువగా అన్ని లవణాలు దాంట్లో దొరుకుతాయి కాబట్టి ఈ లవణాలని తీసుకొని మళ్ళీ మనం సేవించినప్పుడు ఏమవుతుందంటే, మనకు ఏదైనా లోపం ఉంటే, ఆ లవణాల లోపం ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా మనకు సరి చేసుకోవచ్చు. ఆ లవణాలు ఎప్పటికప్పుడు, ఇప్పుడు లవణాలు అనేటువంటివి ఎట్లా ఉంటాయంటే, టైం టు టైం, ప్రతి సమయంలో మనకు దేహానికి కానే కావాలి. ఎందుకంటే అన్ని అవయవాలు పనిచేయాలి, అన్ని జీవ కణాలు పనిచేయాలంటే వాటికి ఏం కావాలి? లవణాలు కావాలి, విటమిన్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, ఇవన్నీ కానే కావాలి దేహానికి. ఇవన్నీ కూడా మనకు కావాల్సినంత క్వాంటిటీలో లేకపోతే రోగాలు వచ్చేస్తాయి. ఓకే, అవి మన మూత్రాన్ని తిరిగి మన యొక్క ఆ మూత్రాన్ని మన నోటి ద్వారా మళ్ళీ సేవించినప్పుడు ఏమవుతాయంటే, అవి మన దేహం అంటే కడుపులోకి పోయి జీర్ణమయ్యి అవన్నీ మళ్ళీ బ్లడ్లోకి వెళ్తాయి. కావాల్సిన కావాల్సిన అవయవాలకు, జీవకణాలకు అన్నిటికీ సరఫరా చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ సమతులన జరుగుతుంది. ఆటోమేటిక్గా మనకు కావాల్సిన పోషకాంశాలు, లవణాలు ఏం కావాలో అన్నీ దేహానికి అందించబడినప్పుడు అనారోగ్యం అనేది రాదు. ఏమైనా అనారోగ్యం ఉంటే కూడా అది వెళ్ళిపోతుంది. ఈ విధంగానే మన యొక్క ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయి ఎంతో అద్భుతంగా ఆయన ప్రయోగం చేసి, ఆయన కంటే అంటే ఈ జ్ఞానం అనేది 5,000 సంవత్సరాలు కాదు, కొన్ని వేల సంవత్సరాల కిందటనే ఇది మన అంటే సనాతన ధర్మంలో భాగమే ఇది చెప్పారు కూడా. కానీ మనం పాటించలేదు దాన్ని. అంటే ఈ మధ్య కాలంలో చెప్పాలంటే ఒక 200 సంవత్సరాలు ఈ ఈ ఈ మధ్య కాలంలో అల్లోపతి ఎక్కువైంది, మోడర్న్ మెడిసిన్ ఎక్కువైంది కాబట్టి అన్నిటినీ కూడా అది ఆ, అంటే అన్నింటిని కూడా క్రాస్ చేసుకొని పోయి దీని అన్నింటినీ కూడా తగ్గించేసేది. తగ్గించడం జరిగింది కాబట్టి మనం ఈ యొక్క మూత్ర థెరపీని, మూత్ర చికిత్స మర్చిపోయాం. అయితే మొరార్జీ దేశాయ్ ద్వారా మళ్ళీ ఈ యొక్క ఇండియాలో, మన భారతదేశంలో ఎక్కువగా తెలిసి వచ్చింది. ఆయన చేశాడు కాబట్టి, ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ కదా, ఆ పొజిషన్లో ఉండి కూడా మూత్ర చికిత్స చేసుకున్నారు. ఆయనకున్న అనారోగ్యాలను తగ్గించుకున్నటువంటిది చాలా ఎక్కువ ప్రాచుర్యాన్ని తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు, ఆ వీడియో కూడా ఉంది మన యొక్క మాతా టీవీలో, ఎలా చేయాలి, మూత్ర చికిత్స ఎలా చేసుకోవాలని క్లియర్గా చెప్పాము. సో దయచేసి దాన్ని మళ్ళీ ఒకసారి మీరు చూడండి, ఆ వీడియోని చూడండి, ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, అలాగే మాస్టర్. రైట్ రైట్ బా. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే చూడండి, లేదంటే మనం ధ్యానం ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దాం. రైట్. ఎంత డోసేజ్ తీసుకోవాలా అని కూడా అడిగారు సార్. డోసేజ్ అనేది ఎలా ఉంటుందంటే, పొద్దున్నే వచ్చే మూత్రం, మార్నింగ్ వచ్చే మూత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి దాన్ని మిస్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. పొద్దున్నే మనం ఆఫీస్ పోయే లోపల ఆ, ఎంత అంటే ఎక్కువ ఎక్కువ ఎంత తీసుకున్నా తప్పులేదు. ఎలా ఉంటుందంటే ఇది, మీరు మూత్రాన్ని మాత్రమే, మూత్రం నీరు తాగుతూ పోతే ఎన్ని ఎన్ని రోజులైనా కానీ బతకొచ్చు. ఈ విషయం మీకు తెలుసా? ఆహారము కావాలంటే ఒక పూట తిని, జస్ట్ ఒక పూట మధ్యాహ్నం పూట కావాల్సిన అన్ని వెరైటీస్ పెట్టుకొని మీకు ఇష్టమైనవి తినేసి, మిగతా మొత్తం సమయంలో నీరు మూత్రం తాగుతూ పోతే మీరు ఎన్ని సంవత్సరాలు అంటే, మీరు ఒక 200 సంవత్సరాలు మీరు బతకాలనుకుంటే 200 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండొచ్చు. అరగడుపుడు తాగాల మాస్టర్? లేదా అన్ని పూటలు అంటే, ఆహారం తిన్నాక, ఆహారం కంటే ముందు, ఆహారం తర్వాత ఒక 40 నిమిషాల గ్యాప్. ఓకే, ఆ తర్వాత ఎవరీ 1 అవర్ మూత్రం తాగామా, ఇప్పుడు 1 అవర్కి మూత్రం తాగాము, ఇంకో 1 అవర్కి ఒక గ్లాసు 2 గ్లాసులు నీళ్లు, మళ్ళీ ఆ తర్వాత ఒక గ్లాసు మూత్రము, మళ్ళీ తర్వాత ఒక గ్లాసు నీరు, అట్లా మొత్తం ఒక 5 గ్లాసులు నీరు, 5 గ్లాసులు మూత్రం తాగితే, మధ్యాహ్నం ఒక్క పూట ఆ భోజనం చేస్తాం కదా, పొద్దున రాత్రి కూడా ఇలా చేసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ యొక్క దాని ఏమంటారంటే ఏజ్ రివర్సల్ అవ్వడము, అంటే మనం పెరిగే ఏజ్ కూడా తగ్గడం ఒకటి, తర్వాత మన లోపల ఉన్నటువంటి అన్ని జీవకణాలు కూడా యవ్వనంగా తయారు కావడం ఒకటి. ఓకే, మన యొక్క ఈ యొక్క లైఫ్ స్పాన్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఓకే, అంత అద్భుతంగా జరుగుతుంది. తర్వాత మూత్రం అనేటువంటిది ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఇవ్వటానికే కాదు,
మన యొక్క మానసిక సమస్యలను కూడా తొలగించే శక్తి దాంట్లో ఉంది. అది చాలా మందికి తెలియదు. మూత్ర చికిత్సలో మానసిక మానసిక బాధలు, మానసికమైనటువంటి మనకేమైనా లోపాలు ఉంటే కూడా వాటిని కూడా తొలగించేటువంటి శక్తి దీనికి ఉంది అన్నమాట మూత్రానికి. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి ఈ యొక్క చికిత్సను మనము అలవాటు చేసుకోవాలి. ఇక్కడ చాలా మందికి ఆల్రెడీ ఇంతకుముందే టీచ్ చేశాము. సో దాన్ని ఇంకా అందరూ మాస్టర్స్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకా దాన్ని ఇంకా ఎక్కువగా ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దాన్ని ఇంకా తెలుసుకొని దాన్ని పాటించాలి. అలాగే మాస్టర్. ఎస్, రైట్. సో ఎంత అంటే దానికి లిమిట్ అయితే లేదు. అంటే మనం పూర్తి డే అంతా కూడా దాన్ని సేవించవచ్చు. లేదు మనకు అలవాటు కావాలి ఫస్ట్ బిగినింగ్ అనుకుంటే మార్నింగ్ వచ్చేటువంటి మూత్రాన్ని వేస్ట్ చేయకుండా దాన్ని ఖచ్చితంగా మనము దాన్ని ఉపయోగించుకుంటే తర్వాత కావాలంటే మళ్ళీ డే అంతా అవసరం లేదు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ విధంగా కనీసం రోజుకు ఒక 2-3 గ్లాసులన్నా కనీసం తాగడానికి ప్రయత్నం చేస్తే ఇది ఎలాంటిదంటే అమృతంతో సమానం. నంబర్ 1. ఓకే, ఇది సువర్ణ జలం అంటాం. తర్వాత దీన్ని అమృతంతో పోలుస్తారు. నెక్టార్ అంటారు దీన్ని యాక్చువల్గా. రైట్, ఓకేమా? రైట్, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు. దీన్ని స్వయంభూ అని కూడా శివపరమాత్ముడు పార్వతీదేవికి ఉపదేశం చేశారని కూడా చెప్పడం జరిగింది. శివంబు. శివం. థ్యాంక్స్. రైట్, అందరూ స్టార్ట్ చేయండి మూత్ర చికిత్సను కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేద్దాం మళ్ళీ కూడా నెక్స్ట్ క్లాస్లో కూడా. సో అది అద్భుతమైన చికిత్స అని చెప్పాలి. కాకపోతే మర్చిపోయాము, మన సనాతన ధర్మంలో ఎన్నో ఉన్నాయి ఇట్లాంటివి, మర్చిపోయాము. కాకపోతే మళ్ళీ మన ఈ వేదిక నుంచి మహావతార్ ఫౌండేషన్ నుంచి ఇవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలన్నటువంటి నిర్ణయం చేసుకున్నాం. ఖచ్చితంగా ధ్యానము జ్ఞానం ఎలాగ ఉంటుందో ఈ యొక్క మూత్ర చికిత్స కానీ మర్మ థెరపీ కానీ ఆకుప్రెజర్ కానీ ముద్రా థెరపీ కానీ ఇంటి వైద్యాలు కానీ తర్వాత సమగ్ర జీవనశైలి కానీ సాత్విక ఆహార శైలి కానీ దేన్ని వదలకుండా అన్ని టీచ్ చేయడం జరుగుతుంది. అన్ని నేర్చుకోవాలి, నేర్పించాలి అందరికి కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ధ్యానం చేద్దాం. అందరూ హాయిగా కూర్చోండి. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించే ముందు. ఫస్ట్ వాటర్ తాగాలని అడుగుతున్నారు మేడము. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక రోజు ముందు పడుకునే ముందు ఫస్ట్ మూత్రాశయాన్ని ఖాళీ చేసి ఫ్రెష్గా ఒక 2 గ్లాసులు నీళ్ళు తాగాలి. తాగి పడుకోవాలి. అంటే ఆ రోజు ముందు రాత్రి పడుకునే ముందు అంత ముందు ఉన్న మూత్రాన్ని ఖాళీ చేసి ఒక 2 గ్లాసులు ఫ్రెష్గా నీళ్ళు తాగి పడుకుంటే పొద్దున వచ్చే మూత్రము ఏదైతే వస్తుందో దాన్ని డైరెక్ట్గా, అది స్మెల్ తక్కువ ఉంటుంది, కలర్ ఎక్కువ ఉండదు, ఆ మూత్రాన్ని దాన్ని సేవించాలి ఖచ్చితంగా వదలకుండా. ఓకే, దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్, ఒక 5-6 డ్రాపులు వదిలేసి లాస్ట్లో ఒక 5 డ్రాపులు వదిలేసి మధ్యలో వచ్చే మూత్రాన్ని మనం పట్టుకోవాలి. ఓకే, దాన్ని ఒక గాజు గ్లాస్ కానీ అట్లా తీసుకొని దాన్ని సేకరించుకొని దాన్ని మనం సేవించాలి. అది పొద్దున్నే చేయాలి. అది తాగాము, ఆ తాగినప్పుడు కొద్దిగా మనకు సరిగా అనిపించలేదు అంటే ఇమీడియట్ ఒక గ్లాస్ నీళ్ళు లేకపోతే ఒక గుటిక నీళ్ళు తాగండి, తప్పులేదు. ఓకే, మనకు అంటే కొత్తగా ఉన్నప్పుడు అది మనకి అలా అనిపిస్తుంది. ఒక గుటిక నీళ్ళు తాగితే మీకు ఆ ఫీలింగ్ పోతుంది. ఓకే, అలా చేయండి. అలాగా అది తాగాము, ఇమీడియట్గా కొద్దిసేపటికి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు తాగండి. మీకు అట్లా సరిగా అనిపించకపోతే ఆ తర్వాత మళ్ళీ కొద్ది గ్యాప్ వదిలితే ఒక 1/2 అవర్ మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. మళ్ళీ మూత్రం వస్తుంది, మళ్ళీ దాన్ని సేకరించుకోండి. అట్లా ఆఫీస్ పోయే లోపలే మీ దగ్గర ఒక 500 ml 1/2 లీటర్ లేదా 1 లీటర్ తాగొచ్చు. నీట్గా ఈజీగా తాగేయచ్చు 1 లీటర్ వరకు కూడా అట్లా. సార్ ఓకే, ఓంప్రకాశం గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి ఓం ప్రకాష్. సార్ ఆత్మీయ ప్రణామాలు. ఈ సియాటికా ప్రాబ్లమ్స్ ఎలా తగ్గించుకోవాలండి? ఏదండి? సియాటికా ప్రాబ్లం. సయాటికానా? సయాటికాకు వచ్చేసి విపరీత కారిణి ముద్ర అని ఉంటుంది, విపరీత కారిణి ముద్ర. ఇంకొకటి వచ్చేసి ఈ సయాటికాకు ఇంకో ముద్ర ఉంది,
అది మనం బ్యాక్ పెయిన్ ముద్ర అంటాము, లేదంటే ఇంకా దాన్ని ముతుగు ముతుగు ముద్ర అంటాము. ఓకే, ఆ, సో దాని నుంచి కూడా తగ్గించుకోవచ్చు. ఇక అది ఎలా ఉంటుందంటే చూసుకోండి, ఇట్లా ఇలా పెట్టేసి తర్వాత చూడండి ఇలాగా. అంటే చూపుడు వేలును బటన్ వేల. ఆ, ఇది ఇక్కడ టచ్ అవుతుంది ఇట్లా. ఆ, అంటే ఎడమ చేతిలో బొటన వేలు మధ్యలో మధ్యలో పెట్టాలి. ఈ ఎడమ చేతిలో బొటన వేలు మధ్యలో ఈ చూపుడు వేలు టచ్ కావాలి. తర్వాత దాన్ని క్లోజ్ ఓకే. చేయాలి. దాని మీద ఇట్లా ఆ, క్లోజ్ చేయాలి. ఇట్లా క్లోజ్ చేయాలి. ఓకే. క్లోజ్ చేసుకుని స్ట్రైట్ గా ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకోవాలి. ఓకే, ఆ, ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ ఎల్ఎంటి అంటాం. ఎల్ఎంటి అంటే ఏంటి? ఈ ఎల్ఎంటి అంటే లిటిల్ మిడిల్ థమ్. ఇది ఇదే ఇదే కదమ్మా, కరెక్టా? ఎల్ఎంటి ఇట్లా. ఇది చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఓకే. అంటే లిటిల్ మిడిల్ థంబ్, ఎల్ఎంటి. ఓకే. ఇది రైట్ లో, ఇది లెఫ్ట్ లో. ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకోవాలి. ఓకే, ఇది ముతుకు ముద్ర లేదంటే బ్యాక్ పెయిన్ ముద్ర అంటాం. దీని ద్వారా మీకు సయాటిక తగ్గిపోతుంది. మ్మ్. రెగ్యులర్గా చేస్తే పొద్దున 20 నిమిషాలు, మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు చేస్తే మీకు సయాటిక పెయిన్ పోతుంది. ఓకే. ఓకే, సో యాక్చువల్లీ ఇది ఇది మీరు లెఫ్ట్ ఇది హ్యాండ్. ఇది స్టార్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. లెఫ్ట్ హ్యాండ్ అర్థమైందా? అర్థమైంది సార్. లెఫ్ట్ హ్యాండ్ జ్ఞానముద్ర లాగానే ఉంది ఆల్మోస్ట్. జ్ఞానముద్ర అంటే అర్ధ అర్ధ జ్ఞానముద్ర అంటారు అదే. దీన్ని. పూర్తి అవును. జ్ఞానముద్ర. ఓకే, ఇప్పుడు ఈ యొక్క బొటన వేలు ఉంది, మధ్యలో లైన్ ఉంది, అక్కడ వచ్చి టచ్ అవును. చేస్తున్నాను. టచ్ చేశాక దాని మీద క్లోజ్ చేస్తున్నాను, దాని మీద క్లోజ్ చేస్తున్నాను. ఆ, బొటన వేలుతో దాని మీద క్లోజ్ చేసి అవును. ఈ 3 వేలు స్ట్రైట్ పెడుతున్నాను, ఇలా పెట్టుకుంటాను. ఓకే, ఓకే. ఇక్కడ వచ్చేసి ఎల్ఎంటి, ఓకే లిటిల్ సార్. మిడిల్ థంబ్. ఓకే, ఓకే. ఇలా పెట్టుకొని ఓకే. దీన్ని తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఇది ఇంకోటి బ్యాక్ పెయిన్కి వచ్చేసి ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ వేస్తే ఎట్లా వస్తుందో అట్లా వర్క్ చేస్తుంది. ఆహా. లోవర్ బ్యాక్ పెయిన్, సయాటికా, వీటన్నిటి కూడా ఎలా ఉంటుందంటే ఎవరైనా ఆ బ్యాక్ పెయిన్ సఫర్ అవుతుంటే కూడా ఈ లోయర్ లంబార్ రీజన్ ఉంటుంది, L2 L3 L4 L5 ఉంది కదా, ఆ అవును. ఏరియాలో ఎలాంటి బ్యాక్ పెయిన్ ఉన్నా, ఇప్పుడు కూర్చొని కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి, ఇంట్లో ఎక్కువ నిలబడి ఆ, వంట వంట చేస్తూ ఉంటారు మహిళలు, అలాంటి వాళ్ళకి ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఓకే, లేదంటే కంప్యూటర్ ముందు కూర్చొని కూర్చొని ఎక్కువ వర్క్ చేస్తుంటారు వాళ్ళకు అవును. ఈ మధ్య కాలంలో బ్యాక్ పెయిన్ ఎక్కువ లాస్ట్ కు కొంతమంది తెలియక పాపం వాళ్ళకి గైడెన్స్ సరిగ్గా దొరకక అది ఎక్కువ ఎక్కువ లాస్ట్ కు ఆపరేషన్ లెవెల్కి వెళ్ళిపోయి నానాక ఇబ్బందులు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఈ ముద్ర తెలిస్తే లైఫ్ లాంగ్ సేఫ్ హ్యాపీగా వర్క్ చేయొచ్చు. ఎల్ఎంటి చేయాలి ఇప్పుడు. 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. ఆహా. 5 నుంచి 10 నిమిషాల్లో ఆ బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది, మీకు తెలుస్తుంది ఆటోమేటిక్. ఆహా. బ్యాక్ పెయిన్ ఏమి ఉండదు కానీ లెఫ్ట్ లెగ్ లో నర్వ్ పెయిన్ కనిపిస్తుంది అది కూర్చున్నప్పుడు. అది కూడా తగ్గుతుంది దీని నుంచి. ఉమ్. ఎస్, కూర్చొని లేచిన మెడిటేషన్ లో మనం కూర్చుంటాం కదా, లేచినప్పుడు అక్కడ ఒక 1-2 మినిట్స్ అది నడిచాను అది అదే. యాక్చువల్గా అది మామూలుగా ధ్యానంలో చేస్తూ చేస్తూ ఉంటే ధ్యానంలో కూడా తగ్గుతుంది. బట్ మీకు ఈ ముద్ర అడిషనల్ గా చెప్తున్నాము, దీన్ని చేసుకోండి, దీని నుంచి మీకు ఫలితం వేగంగా ఉంటుంది అట్లా. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, ఎస్, రైట్. సార్ ఇంకో చెప్పండి పర్వాలేదా? చెప్పండి ఫాస్ట్. మామూలుగా సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి కదా వాళ్ళకి, మనం అంటే డిప్రెషన్ లో ఉంటారు కదా, అవుట్. డిప్రెషన్ నుంచి వాళ్ళు బయటకు తీసుకురావాలంటే జ్ఞాన ముద్ర ఇది. ఓకే. ఇది చేస్తూ చేస్తూ ఉంటే వేగంగా బయటకు వస్తారు వాళ్ళు. ఆహా. ఇలా పెట్టాలి అంతే. ఓకే. ఓకే, ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. రైట్, రైట్. ఓకే మ్యామ్. మాస్టర్స్ అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకోండి. ధ్యాన పొజిషన్లోకి వచ్చేస్తే చక్కగా స్థిర సుఖాసనము, వేళ్ళలో వేలు వేసుకోవడము, కాళ్ళు క్రాస్ చేసుకోవడము. కింద కూర్చున్న వాళ్ళైతే చక్కగా స్థిర సుఖాసనం పద్మాసనంలో కూర్చోండి. మాస్టర్స్ అందరూ కూడా
పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టండి. పిరమిడ్ ఉంటే చక్కగా పిరమిడ్ పెట్టుకోండి మాస్టర్స్. కళ్ళు రెండు మూసేసుకోవడం, మన లోపలికి మనం ప్రయాణం చేయడం, మన అంతరంగంలోకి ప్రయాణము, శ్వాస మీద ధ్యాస. చక్కగా శ్వాసను గమనిస్తూ మన అంతరంగంలోకి ప్రయాణం చేయడం అవుతుంది. ఇక్కడ ఏ నామము లేదండి, ఏ నామస్మరణ, ఏ మంత్రము, ఏ జపము ఏది ఉండదండి. కేవలం శ్వాస మీద ధ్యాస మాత్రమే ఉంటుంది. మన శ్వాసను గమనించం, స్థిరంగా హాయిగా కూర్చుందాము. శ్వాసను గమనిస్తూ ఉందాము. సహజంగా, సరళంగా, స్వాభావికంగా జరిగే శ్వాసని గమనించడం. అదే పనిగా పీల్చుకోవడము వదలడము ఏది జరగదండి. సహజంగా తీసుకునే శ్వాసని మనం గమనిస్తూ ఉంటాం. చక్కగా కూర్చుందాం.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1. రెండు చేతులు చూసుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ 2 చేతులు చూసుకుందాం. ఓకే మాస్టర్స్, ఇంతవరకు చేసిన ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అందరికీ కూడా చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, రేపు మార్నింగ్ విశ్వస్వస్థ ధ్యానము అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా అందులో పాల్గొనండి. 6 నుంచి 7:30 వరకు ఉంటుంది. ఆల్రెడీ మనకు మెసేజ్ పంపించడం జరిగి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని ప్రతి ఒక్కరూ పాల్గొనండి మాస్టర్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.